అంతరాయతే లోపశాంతయే శాంతపాచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఒక ఫైల్ షేర్ చేస్తాను, అది కనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి. నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందా? కనిపిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీ వైపు కూడా అవసరాన్ని బట్టి దాన్ని జూమ్ చేసుకోండి. అవసరం లేకపోతే అలాగే చూడండి. ఓకేనా? కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నేను ఇక్కడ మాడిఫికేషన్స్ చేస్తుంటే మీకు కనిపిస్తున్నాయా లేదా చూడండి ఒకసారి. నాకు ఎస్ నో ఆల్ రైట్ లో చెప్పండి. ఇప్పుడు నేను ఏం మాడిఫై చేశాను చెప్పండి. ఇప్పుడు నేను ఏం మాడిఫై చేశాను? గురువు సార్ ధను అవి హైలైట్ చేశారు. హైలైట్ చేసి రెడ్ కలర్ లోకి మార్చాను. కనిపించిందా? బోర్డర్ వేసాను. ఓకేనా? క్లియర్ ఉందా? హలో, క్లియర్ గా ఉందా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. క్లియర్ గా ఉందా? బొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఎక్సెల్ మీ అందరికి పంపిస్తాను కూడాను. ఇది నేను ఏమి రాయలేదు ఇందులో, అసలు ఏమి లేదు ఇందులో. అందరు కూడా మాట్లాడడం ఆపేసేయండి కాసేపు. ఇవాళది కష్టం ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా అటెన్షన్ ఎక్కువ పే చేయండి. ఇవాళ మనం చెప్పుకోబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇక ఇక్కడి నుంచి మనకు బేసిక్స్ దాదాపుగా ఎండ్ అవుతున్నట్టు లెక్క. అంటే ఇంకా ఉంది, ఇంటర్ప్రిటేషన్ చాలా ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ జీవితం అంతా చేసుకుంటాం, కానీ మనకు బేసిక్స్ లోపల ఒక ఇంపార్టెంట్ భాగము ఈరోజు మనం రికార్డింగ్ చేస్తున్నాం కదా, చేస్తున్నట్టే ఉన్నాం. ఓకే, తర్వాత మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫైల్ ని మాడిఫై చేసుకుని ఈ ఫైల్ ని మనం ఏం చేస్తాం మీరు అందరూ కూడా చూసుకోండి చక్కగా. తర్వాత వీలైతే మేడమ్స్ కి టైం ఉండి మీ అందరికి కూడా టైం ఉంటే ఈవినింగ్ లోగా క్లాస్ పెట్టుకోండి. ఓకేనా? నేను చాలా సులభంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమి మీకు కొత్తవి చెప్పినా కూడా పాత వాటితో సంబంధం ఉన్న వాటితోటే చెప్తూ ఉంటాను, కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ముందుగా మీరు ఈ టేబుల్ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మీకు మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ ఇదంతా కూడా ఒక చక్రం అని చెప్పి తెలుస్తుంది. ఇలా గుండ్రగా ఒక చక్రం ఉందా? మనం వేసేటటువంటి రాశి చక్రం ఇది. అవునా కాదా? అందులో ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? అవును సార్. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. ఇది మనం రెగ్యులర్ గా వేసుకునేది. ఇక్కడ నుంచి వీటి పొజిషన్స్ ఫిక్స్డ్, ఎప్పటికీ మారవు. రాశుల పొజిషన్స్ మారవు. రాశుల పొజిషన్స్ మారతాయా? మారవు సార్. మారవు. గ్రహాలు మాత్రం తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి మారుతుంటాయి, తిరుగుతూ ఉంటాయి. కానీ వాటికంటూ సొంత ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు కుజుడు ఉన్నాడు, ఇక్కడ కుజుడు అని చెప్పి రాశాను. ఈ కుజుడు, ఈ కుజుడు. ఓకే, ఈ రెడ్ కలర్ ఉన్న వాళ్ళం ఏంటంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ తిరుగుతూ అప్పుడప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో పడుకుంటారు. ఓకేనా? దయచేసి ఎవరన్నా ఒకళ్ళు ఓకే ఓకే చెప్తుండండి. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్. మేష, వృషభ, మిథున, కర్కాటకాల, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభరం, మీనం. ఓకేనా? ఇందులోపల ఈ రాశులు మాత్రం తిరుగుతుంటాయి. ఇవి మాత్రం కాన్స్టెంట్, ఇవి ఎప్పటికీ మారవు. ఈ సైకిల్ ఏదైతే రాశుల యొక్క చక్రం ఏదైతే ఉందో అది ఎప్పటికీ మారదు. ఓకే, గ్రహాలు మాత్రం తిరుగుతూ అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లలోకి వస్తాయి. ఓకేనా? ఇది తర్వాత రెండోది ఏంటంటే రెండు రైవల్ టీమ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటేమో గురువు టీము, ఇంకోటేమో శని టీము. ఓకే, ఇవి కూడా మనం తెలుసుకున్నవి, ఏం కొత్తవి చెప్పడం లేదు నేను.
ఈ గురువు టీం లోపల కేకే, జీకేకే అనేది గురువు టీము. శని టీం లోపల బుధుడు, రాహువు, శుక్రుడు ఉంటారు. సూర్య చంద్రుడు ఏంటంటే మామూలుగా అయితే గురువు టీమే, బట్ అవసరాన్ని బట్టి అటు ఇటు మారే అవకాశం ఉంది. వాళ్ళు అవసరాన్ని బట్టి మారుతారు. అది ఎప్పుడు మారుతారు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. బట్ గురువు శని ఎవరైతే ఉన్నారో ఈ గురువు శని వీళ్ళిద్దరు సెపరేట్ గ్రూప్స్. గురువుకి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, జీకేకే అనే వాళ్ళు ఫ్రెండ్స్. గురువు, కేతువు, కుజుడు. కుజుడు ఉన్న దగ్గర గురువు వచ్చి కూర్చుంటే ఏం పర్వాలేదు, నా ఫ్రెండే కదా నా ఇంట్లో ఉన్నది అనుకుంటాడు వాడు. ఇప్పుడు ఉదాహరణకి అట్లా అన్నమాట. అలాగా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన వాటి లోపల ఎవరుంటే వాళ్ళకి ఎలో చేస్తారు. నో ప్రాబ్లం లే, మా వాళ్ళే కదా అని చెప్పేసి ఊరుకుంటారు అనమాట. ఇంతవరకు క్లియరా? సూర్య చంద్రులు మాత్రము మారుతారు, అర్థమవుతుందా? సూర్య చంద్రులు మాత్రము అవసరాన్ని బట్టి మారుతారు. ఎప్పుడు మారుతారంటే 1, 4, 5, 9, 10 ఇక్కడ రాస్తాను నేను. సూర్యుడి సొంతిల్లేది సింహం సార్. అందరు నిద్రపోతున్నారా? హలో, సింహరాశి సార్. సింహరాశి అండి. అందరూ మాట్లాడటం లేదు, అంత కామ్గా అయిపోయారు. ఒక్కసారిగా వినండి, చాలా కష్టం ఇది. ఇవాళ చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. సింహరాశి లగ్నం నుంచి 1, 4, 5, 9, 10 లోపల ఉంటే సూర్యుడు మంచి చేస్తాడు, లేకపోతే చెడు చేస్తాడు. సేమ్ చంద్రుడు కూడా. చంద్రుడిది సొంతిల్లేది కర్కాటక రాశి. కర్కాటక. ఇక్కడ రాస్తాను. జనరల్ గా గురువు టీం ఎప్పుడు కూడా వాళ్ళ గురువు టీంలో ఒకడు ఉంటే మిగతా ముగ్గురు మంచి చేసుకుంటారు. శని టీంలో ఒకడు ఉంటే మొత్తం 4 మంచి చేసుకుంటారు. సూర్యుడు చంద్రుడు మాత్రం అవసరాన్ని బట్టి మారుతారు. ఓకేనా? తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం తెలుసుకున్నాము, లగ్నము అనేటటువంటిది మన జీవితంలో చాలా ముఖ్యమని. ఈ లగ్నము ద్వారానే మన జీవితం అంతా డిసైడ్ అవుతుంది. మనం పుట్టినప్పుడు ఏ లగ్నంలో అయితే పుట్టామో ఆ లగ్నం నుంచి 1వ ఇల్లు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు, 7వ ఇల్లు, 8వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు, 12 ఇండ్లు ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాం. అవునా? అవునా కదా? హలో, 12 ఇండ్లు ఉంటాయి. 12 ఇండ్లు లగ్నము నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి అనుకున్నాం. మనకు 2 థింగ్స్ గత వారాలలో ఒకసారి చెప్పు. లగ్నము ఏమో సూర్యుడి పైన ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా, అంతా ఓకేనా? మరి ఇప్పుడు కాల్ చేస్తావు, తొందరగా చెప్పు. సరే అమ్మా, ఓకే. నేను తినాలమ్మా, 12 అయింది కదా, తింటాను కాసేపట్లో. నేను అది డాక్టర్కి అపాయింట్మెంట్ ఇచ్చేసాను. సో సరేనా, ఫ్రైడేకి మనకు సర్జరీ చేయిద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, జాగ్రత్త. మరి మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా? అవునమ్మా, అల్లరి చేయకుండా కూర్చోండి. బాయ్. సారీ. అయితే లగ్నం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. చాలా కాంప్లికేట్, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తున్నాం. అందరూ కూడా చక్కగా మ్యూట్ లో పెట్టుకొని శ్రద్ధగా వినండి. ఒక్కరోజు వింటే మీరు ఇక మళ్ళీ చాలా ఇది ఈవినింగ్ ఎవరు క్లాస్ తీసుకోవాలనుకున్నా కూడా చక్కగా రాధికా మేడం ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, రజని మేడం ఉన్నారు, అర్చన గారు, ఎవరైనా సరే ఈవినింగ్ క్లాస్ తీసుకోగలిగితే తీసుకోండి. లేదంటే ఇంకో రోజు ఏదైనా ఒక రోజు నాడు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ లగ్నం ఎందుకు ఇంపార్టెంట్ అంటే లగ్నము సూర్యుడి పైన ఆధారపడి ఉంటుంది. సూర్యుడి నెలలేంటి? మేషం నెల, వృషభం నెల, మిథునం నెల, ఇవన్నీ వచ్చి ఇప్పుడు నడుస్తున్నది ఏ నెల? మీనం నెల నడుస్తుంది. చంద్రుడి నెల మీనం నెల నడుస్తుంది. చంద్రుడి నెల ఏం నడుస్తుంది? చంద్రుడిది ఫాల్గుణ మాసం నడుస్తుంది. సూర్యుడిదేమో మీనం నెల నడుస్తుంది. కానీ మనం లగ్నం, ఈ 2 కూడా ఇంపార్టెంటే మనకు. సూర్యుడు ఇంపార్టెంటే, చంద్రుడు కూడా ఇంపార్టెంటే. సూర్యుడితోటి మనం లగ్నం చూసి లగ్నం నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తాం. ఎలా లెక్క పెట్టుకుంటూ వస్తాం? పొద్దున్న సూర్యోదయంలో వచ్చేటటువంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో అది లగ్నం.
ఆ లగ్నం నుంచి మనం ఇంకా 2 గంటలు యాడ్ చేసుకుంటూ పోయి మొత్తం రోజు మొత్తం లోపల మిగతా లగ్నాలు పెట్టుకుంటాం. ఉదాహరణకి మీన లగ్నము 2 రోజుల కింద స్టార్ట్ అయింది అనుకుందాం. 16వ తారీఖు స్టార్ట్ అయింది అనుకుందాం. మీనం అనే నెల స్టార్ట్ అయినప్పుడు సూర్యుడు 6ంటికి ఉదయించాడు అనుకుంటే, అర్థం కాని వాళ్ళు అడగండి. మీనం అనేటటువంటి సూర్యుడు నెల 16వ తారీఖు మార్చి నాడు ప్రారంభమైంది అనుకుందాం. ఇక్కడ రాస్తున్నాను నేను, ఉదాహరణ ఎగ్జాంపుల్ అని రాస్తున్నా. మీనం అనే నెల సన్ మంత్ అని చెప్పి రాస్తాను ఇక్కడ. సన్ మంత్ స్టార్టెడ్ ఆన్ 16th. ఓకే, 16th నాడు స్టార్ట్ అయింది. 6 AM కి సూర్యోదయం అయింది అనుకుందాం. ఇదంతా ఎగ్జాంపుల్ కాబట్టి తప్పు ఉంటది, ఇది కరెక్ట్ ఉండడానికి అవకాశం లేదు. 6ంటికి ఉదయించవచ్చు సూర్యుడు, 5ంటికే ఉదయించవచ్చు. ఓకే, అప్పుడు ఏ లగ్నం వస్తుంది? మీన లగ్నం. మీన లగ్నం అని రాయండి. మీన లగ్నం. ఆ టైంలో పుట్టిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు. దీనికి 2 గంటలు యాడ్ చేసామనుకోండి, ఏ లగ్నం వస్తుంది? 8 o'clock ఏ లగ్నం వస్తుంది? మేషం వస్తుంది. ఖచ్చితంగా అయితే మీకు ఒకసారి చూడండి, ఎక్సెల్ ని పైకి తీసుకెళ్లాను, కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. కనిపిస్తుంది సార్. విజిబిలిటీ లేదు. ఎగ్జాంపుల్ అని చెప్పి రాసింది కనిపిస్తుందా? అది కనపడుతుంది సార్, కనపడుతుంది. ఏ రోజు వచ్చింది? 16 మార్చి నాడు వచ్చింది అని చెప్పి రాశాను ఇక్కడ. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. 6 AM కి మీన లగ్నము, 8 AM కి మేష లగ్నము, 10 కి వృషభ లగ్నం. కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ. మీన లగ్నం ఆల్రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ మీన లగ్నం. అవును, కుంభ. మళ్ళీ 6 నుంచి మొదలెట్టి 10ంటికి ఎవరైనా పుడితే వాడు వృషభ లగ్నంలో పుట్టిన, 12ంటికి ఎవరైనా పుట్టినట్టయితే వాడు కృష్ణ లగ్నంలో పుట్టిన, 2ంటికి పుట్టిన వాడు కర్కాటక లగ్నం, 4, 6, 8, 10, 12, 2 అంత యాక్యురేట్ గా ఉండవు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎవడైనా 16వ తారీఖు నాడు సాయంత్రం 6ంటికి పుడితే ఏమవుతుంది? కర్కాటక లగ్నం, కన్యా లగ్నం. ఓకేనా? ఇక్కడ నుంచి 12 PM ఫస్ట్ చెప్పింది అర్థమైందా లేదా? మనం లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఆల్రెడీ నేర్చుకున్నాము. దాన్ని ఇక్కడ మళ్ళీ నేను రాశాను. క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి లాస్ట్ టైం అడగచ్చు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఒకసారి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఫోన్ ఆన్ లో పెట్టుకోకండి, మ్యూట్ లో పెట్టుకోండి. మనం ఏం తెలుసుకున్నామంటే, ఒకసారి మళ్ళీ మ్యూట్ లో ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. నేను అడిగినప్పుడు వెంటనే అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి, లేకపోతే అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇది కష్టమైన క్లాసు. నా ఫేస్ కనిపించకుండా చేసుకోండి వీలైతే. మీకు అప్పుడు స్క్రీన్ పెద్దగా ఉంటుందేమో చూసుకోండి. నాకు తెలియదు మీకు ఎట్లా కనిపిస్తుందో. నేను ఎక్సెల్ షీట్ లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. క్లిక్ చేస్తే షీట్ ఒకటే కనపడుతుందండి. అలా చేయండి అందరూ కూడా చక్కగా. లగ్నము ఎలా లెక్క పెట్టాలి అనేది మనము తెలుసుకున్నాం. లగ్నము సూర్యుడి ఆధారంగా లెక్క పెడతాము. ఓకే, ఇక్కడ రాస్తున్నా. లగ్నం ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సన్స్ పొజిషన్. ఓకే, లగ్నం ఎలా ఏర్పడుతుంది? సూర్యుడు యొక్క పొజిషన్ వల్ల ఏర్పడుతుంది. సూర్యుడు ఏ నెలలో ఉంటే ఆ నెల పేరులో ఫస్ట్ సూర్యోదయం అవగానే ఆ లగ్నం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు నడుస్తున్నటువంటి నెల పేరు మీనం నెల.
సూర్యుడు నెల పేరు మీనము, చంద్రుడి నెల పేరు ఫల్గుణము. ఫాల్గుణ నెలని మనం ఇప్పుడు లెక్క పట్టుకోకూడదు, సూర్యుడి నెలని మాత్రమే లెక్క పట్టుకోవాలి. సూర్యుడి నెలని లెక్క పట్టుకుంటే ఈ రోజు మనకు ఇన్ని లగ్నాలు వస్తాయి. 6ంటికి ఆయన ఉదయించాడు అనుకుందాం. సూర్యుడు ఉదయించగానే మీన లగ్నం, 8ంటికి లగ్నం మారిపోతుంది మేష లగ్నం, 10ంటికి వృషభ లగ్నం, 12ంటికి మిథున లగ్నం. ఎవరైనా 16వ తారీఖు నాడు 3:30కు పుట్టారు, ఇందాక ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకోసారి చెప్పండి సార్ అని వాళ్ళు జవాబు చెప్పండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి 3:30కి మధ్యాహ్నం పుట్టాడో, 3:30 మధ్యాహ్నం PM, అతడు ఏ లగ్నంలో పుట్టాడు? కర్కాటక లగ్నం. వెరీ గుడ్. అలాగే ఓకే, ఇప్పుడు ఒకే రోజులో ఇన్ని లగ్నాలు మారతాయా? ఒకే రోజు ఇన్ని లగ్నాలు మారుతాయి. 12 లగ్నాలు మారుతాయి కదా సార్ రోజుకి? రోజుకు 12 లగ్నాలు వస్తాయి. అయితే అంటే ఇప్పుడు 16th డేట్ చెప్పారు, మళ్ళీ 17th డేట్ కూడా సేమ్ అంతే కదా సార్? అంతే అవుతుంది. కానీ సూర్యుడు ఇక్కడ 2 గంటలు ఉన్నాడు, 2 గంటల కంటే కొద్దిగా తక్కువ ఉంటాడు. మనం ఏం తెలుసుకున్నాము? సూర్యుడు ప్రతిరోజు 1 డిగ్రీ కదులుతాడు అని చెప్పి తెలుసుకున్నాం. ప్రతిరోజు 1 డిగ్రీ కదులుతాడు అంటే ఒక 4 నిమిషాలు లూజ్ అవుతాడు. మీకేం చెప్పాము? 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 4 నిమిషాలు. సో మొదటి రోజు నాడు మార్చి 16 నాడు ఇది, మార్చి 17 నాడు ఏమవుతుందంటే సూర్యుడు మీన లగ్నంలో 2 గంటలు ఉన్నాడు, 1 గంట 56 నిమిషాలు ఉంటాడు. హలో, అర్థమైందా లేదా? అర్థం కాని వాళ్ళు డేట్ ఎక్కువైనట్లల్లా 4 నిమిషాలు తగ్గుతుంది కదా సార్ సూర్యుడు? ఎందుకంటే రోజుకు 1 డిగ్రీ కదులుతాడు సూర్యుడు. ఇలా 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 అందరూ కదులుతూనే ఉంటారు. సూర్యుడు కదులుతాడు, చంద్రుడు కదులుతాడు, గ్రహాలన్నీ కదులుతాయి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే రాహువులు కేతువులు ఉల్టా తిరుగుతారు, మిగతా వాళ్ళందరూ ముందుకు తిరుగుతారు. ఇదే కదా మనం తెలుసుకున్నది. దయచేసి పాత వీడియోలు కూడా ఒక్కసారి చూడండి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ముందు లగ్నం ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇలా డిసైడ్ చేస్తారు. క్లియర్ గా ఉందా లేదా? 6, 8 ఇది 10 ఉంది సార్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇది ఏ మాసమో మేనమాసం అని అన్నారు కదా, అది ఎలా తెలుస్తుంది సార్? మీనమాసం అని ఎలా తెలుస్తుంది అంటే గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది. 15వ తారీఖు మారుతుంది. మీకు మకరం నెల ఎప్పుడో తెలుసా? మీకు మకర సంక్రాంతి అని విన్నారా ఎప్పుడైనా? ఉషా, January 15th మకరం స్టార్ట్ అవుతుంది. అది మకరం. అంటే ప్రతి నెల ధనుర్మాసం అని ఎప్పుడైనా విన్నారా? ధనుర్మాసం డిసెంబర్ 16. ధనుర్మాసం ఏమో డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. జనవరిలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే మకర మాసం. కుంభమాసం ఏమో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మీనమాసం ఏమో మార్చిలో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? ప్రశ్న అడిగిన వాళ్ళకి జవాబు చెప్తున్నాను. ఎవరు ప్రశ్న అడిగారు వారు జవాబు చెప్పండి. క్లియర్ గా ఉందా ఇప్పటి వరకు? ఇప్పుడు ఏమైంది సార్? ఆ టేబుల్ లో లాస్ట్ 2 PM 4 PM అని పెట్టారు, అది ఏం కదా సార్? ఇంకో కాలము 25th డేట్ కూడా వేయండి సార్. ఇక్కడ చాలా మంది డౌట్ పడుతున్నారు. 25th అంటే 16th స్టార్ట్ అయింది కదా, 16th స్టార్ట్. మామూలుగా మార్చి 25th అనుకోండి, ఎవరన్నా బర్న్ అయితే అప్పుడు 6 AM అంతా తగ్గిచ్చేసి అక్కడ నుండి క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే డౌట్ పడుతున్నారు, అక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుంది.
ఇవాళ 25th వేసుకుందాం. ఇవాళ 25 మార్చ్ అనుకుందాం కొద్దిసేపు. ఓకేనా? హలో, ఓకేనా? ఓకే. మీరు మామూలు టైంలో నేను మాట్లాడుతున్నప్పుడేమో అందరూ అన్మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతుంటారు. నేను మాట్లాడమన్నప్పుడేమో అందరూ మ్యూట్ లోకి వెళ్తున్నారు. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? నేను మీరు నేను అన్నప్పుడు మాట్లాడండి, మాట్లాడంతో మ్యూట్ లో పెట్టుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నాను, మ్యూట్ లో పెట్టుకున్నాను. వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది సార్ కొంచెం. అందరికీ బ్రేక్ అవుతుందా? ఆవిడకే బ్రేక్ అవుతుందా? అందరికీ అవుతుంది సార్, మాకు కూడా అవుతుంది. చూసారా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతే ఏం చేయగలం? నేను అందులో హై స్పీడ్ ఆఫీస్ నెట్వర్క్ లో ఉన్నాను. బానే ఉంది సార్. కొద్దిగా ఇందాక అలా అయింది, 1 నిమిషం అలా అయింది అంతే. ఇప్పుడు బానే ఉంది సార్. అందరికీ బానే ఉందా ఇప్పుడు? ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు సార్, బానే ఉంది సార్. అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ఒకసారి. అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ఒకసారి. గోపాల గారు మీరు మ్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే నా వాయిస్ బ్రేక్ అవుతే మళ్ళీ అన్మ్యూట్ అయ్యి చెప్పండి నాకు. ఇప్పుడు 25వ తారీఖు నాడు ఏం చేద్దాం సార్ అన్నారు. ఇదేమో 16వ తారీఖు నాడు. ఇప్పుడు ఇది 25వ తారీఖు నాడు ఏం చేద్దాం? 25వ తారీఖు అంటే ఇప్పుడు ఎన్ని రోజులైంది? 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. అంటే ఎన్ని రోజులు గడిచిపోయింది? 10 రోజులు గడిచిపోయింది. 10 రోజులు గడిచింది అంటే సుమారుగా 40 నిమిషాలు మాత్రమే మీనలగ్నం ఉంటుంది. సారీ, 40 నిమిషాలు తగ్గిపోతుంది మీనలగ్నము. క్లియర్ గా అర్థమైందా? 40 నిమిషాల ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. 1 hour 20 minutes ఉంటుంది సార్. 1 hour 20 minutes ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇది 6 o'clock అనుకుందాం. కొద్దిసేపటికి మీనలగ్నం 6 o'clock స్టార్ట్ అయింది అనుకుంటాం. ఇది మాత్రము 7:20 AM. ఇవన్నీ మళ్ళీ మామూలే. 9:20 AM, 11:20 AM, 1:20 AM, 3:20 AM, 5:20 AM, 7:20 AM, 9:20 AM. సార్ 40 minutes తగ్గుతుంది అంటే 120లో 40 తీసేయాలి కదా సార్. 2 hours అంటే 120 minutes, దాంట్లో 40 తీసేస్తే 80 minutes అవుతుంది కదా. 80 minutes అంటే ఎంత? 1 గంట 1.5 గంట సార్. 1 గంట 20 నిమిషాలు కదా, 40 నిమిషాలు పోయింది. 1 గంట 20 నిమిషాలు. 1 hour 20 minutes అండి. కరెక్టే కదా వేసింది? తప్పేమన్నా వేసానా? పిఎం పెట్టాలి కదా సార్, 120 నుంచి పిఎం పెట్టాలి కదా. ఇది పిఎం పెడదాం, మీరు అది పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు అది వదిలేయండి. ఇది అర్థం, ఇది నేను చేసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు, క్యాల్కులేషన్ మిస్టేక్స్ చెప్పండి. 7:20కి మేష లగ్నము స్టార్ట్ అవుతుంది అంతే కదా సార్? 7:20కి మేష లగ్నం స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. గ్రూప్ లో ఒక ఫోటో పెట్టాను, అది చూడమనండి సార్. ఈ మంత్ ది లగ్నాలు ఎలా ఉన్నాయి అనేది. ఒక్క నిమిషం. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే 2 గంటలు అని చెప్పి కాన్స్టెంట్ గా అనుకొని చేస్తున్నాం, కానీ 2 గంటలు ఉండదు అది. ఓకేనా? ఎక్కడో మనం తప్పు చేసాము. చూడండి, 1:20 PM, 3:20 PM, 5:20, 7:20, 9:20, తర్వాత 11:20 PM. అవును సార్. 11:20 PM తర్వాత 1:20 AM, తర్వాత 3:20 AM. ఇది 25వ తారీఖు నాడు ఇలా ఉంటాయి లగ్నాలు. ఇది క్లియరా కాదా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. హలో సార్, ఒకసారి చెప్పరా?
డౌట్ 3:20 AM కి కుంభ లగ్నం ఎండ్ అయిపోతుంది. మళ్ళా సూర్యుడు అస్తమించే వరకు నెక్స్ట్ ఆ పర్టికులర్ టైం మళ్ళా రిపీట్ అవుతుందా సార్? ఒకవేళ సూర్యుడు 5కి ఎప్పుడు ఎవరైనా 5 o'clock ఎవరైనా పుట్టారనుకుందాం, 5:20కి ఎవరైనా పుట్టారనుకుందాం, 5:20కి ఎవరైనా పుట్టారనుకుందాం. ఓకే, సూర్యోదయాన్ని బట్టి ఆధారంగా చూడాలి. సూర్యోదయం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మొదటి లగ్నము చివరి లగ్నము ఎప్పుడు కూడా తప్పులయ్యే అవకాశం ఉంది. తప్పులు కాదు, మనం తప్పులు క్యాలిక్యులేట్ చేస్తాం, అది కరెక్టే ఉంటుంది. ఎప్పుడైతే సూర్యోదయం వస్తుందో అప్పటి నుంచే కొత్త లగ్నము వస్తుంది. సూర్యోదయం అయ్యే వరకు కూడా మనము వెయిట్ చేయాల్సిందే. సూర్యోదయం వెయిట్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ది తగ్గచ్చు పెరగచ్చు, లాస్ట్ది తగ్గవచ్చు పెరగవచ్చు. ఎట్లయితే మనకి ఇక్కడ మీన లగ్నం తగ్గిపోయింది, దాని బదులుగా ఇక్కడ ఇది పెరగవచ్చు. సూర్యోదయం వచ్చే మనం వేసిన చార్ట్ లో 3:20కి కుంభ లగ్నము మీన లగ్నం ఎండ్ అయిపోయింది. మళ్ళా నేను 5కి ఎవరన్నా జన్మిస్తే అది ఎట్లా తీసుకోవాలి మళ్ళీ? అది సూర్యోదయం పైన ఆధారపడి ఉంటుంది. సూర్యుడు రెండో రోజు కూడా 6 నాడే ఉంటే కుంభలగ్నం కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డే సూర్యుని బట్టే సార్ అది? నెక్స్ట్ డే సూర్యుని బట్టి వస్తుంది. నెక్స్ట్ డే సూర్యుడు 7 o'clock కి ఉదయించాడు అనుకుందాం, అప్పుడు మీకు కుంభలగ్నం కొనసాగుతుంది. అంటే సూర్యుడి కన్నా ముందు కదా సార్ నేను అడుగుతుంది, సూర్యోదయానికి ముందే ఇదవుతుంది. ఇప్పుడు మార్చి 25 3:20కి మనకి కుంభలగ్నం లాస్ట్ తెల్లవారుజామున 3:20కి ఎండ్ అయిపోయింది. కానీ 4ంటికి ఆ రోజు అంటే 26వ తారీఖు నెక్స్ట్ డే 4ంటికి జన్మించారనుకోండి, మీన లగ్నం ఎండ్ అయిపోయింది. తర్వాత నేనేం తీసుకోవాలి? మళ్ళా రొటేషన్ అవుతుందా? సూర్యోదయం జన్మించారు, రొటేషన్ అవుతుంది. అయితే మనకేంటి రొటేషన్ అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే సూర్యోదయం ఎప్పుడు అవుతుందో చూసుకోవాలి. ముందు సూర్యోదయం ఇప్పుడు 7 o'clock అయింది అనుకుందాం, లేటెస్ట్ 7 o'clock అయింది అనుకుందాం. కుంభలగ్నం ఎంతసేపు ఉందో చూసుకోవాలి. ఆ కుంభలగ్నం ఎంతసేపు ఉందో దాన్ని యాడ్ చేయాలి. చేసిన తర్వాత మిగతా సమయాన్ని మళ్ళీ మనం మీన లగ్నంకి అసైన్ చేస్తాం. అసైన్ చేసిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ కొద్దిసేపటికి 7 o'clock కి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించేసరికి మళ్ళీ సూర్యుడి నుంచి మళ్ళీ మీన లగ్నం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అంటే మీన లగ్నం ఇక్కడ 2 సార్లు ప్రారంభమైంది మీకు. ఒకసారి ఎండ్ అయ్యి, కాకపోతే జనరల్ గా ఎట్లా ఉంటుందంటే సూర్యోదయం దీనికి తగ్గట్టుగానే ఉంటుంది. మన క్యాలిక్యులేషన్ యాక్చువల్ సూర్యుడి పైన ఆధారపడి ఉండదు. ఎప్పుడు కూడా మన క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ లగ్నాలకు సరిపోయేలాగానే మన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ముందు ఇది కాన్సెప్ట్ అర్థమైందా లేదా ఫస్ట్ ఒకసారి చూడండి. మీకు సార్ ఒక మాట, 3:20కి ప్రారంభం అవుతుంది కదా సార్? అవును, 3:20కి ప్రారంభమైనప్పుడు 5:20 వరకు కుంభలగ్నమే ఉంటుంది కదా? 5:20 వరకు కుంభలగ్నమే ఉంటుంది. అంటున్నారు 3:20కి కాదు కదా? కాదు, ఆవిడ అనేది ఏంటంటే 5:20 తర్వాత సూర్యోదయం కంటే ముందు ఎవడన్నా పుడితే ఎలాగా అంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం 7కి ఉంది, 6 o'clock కి పుడితే ఎలాగా అంటుంది. ఎందుకంటే కుంభలగ్నం ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా అని. అయితే అఫీషియల్ గా ఇక్కడ మీన లగ్నం ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఏమవుతుంది, కుంభలగ్నం కంటిన్యూ అవ్వదు. ఏమవుతుందంటే సూర్యోదయం ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. జనరల్లీ సూర్యుడు ఎలా వస్తాడంటే దీని ప్రకారమే వస్తాడు. నిజంగా సూర్యోదయం టైము ఈ టైము మనకు మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మనకు ఒకసారి గూగుల్లో కొడితే మీకు కరెక్ట్ టైమింగ్స్ తెలుస్తాయి. ఇప్పుడు నేను ఏంటంటే మీకు యాక్యురేట్ గా ఉండడం కోసం అని చెప్పేసి మీకు యాక్యురసీ చెప్పడం లేదు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు రాధిక గారు ఒకటి పంపించారు చూడండి, మీకు ఏ రోజు ఏ లగ్నాలు ఎంతవరకు ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. అది ఒకసారి క్లియర్ గా చూస్తారా మీరు? అందరూ ఒకసారి గ్రూప్ లోపల చూడండి, దాంతో సరిపోతుంది మనకు. ఓకేనా? మీరు అందులో చూసుకుంటే సరిపోతుంది, లగ్నం ఎంతవరకు ఉంది అనేది సరిపోతుంది. మనం పంచాంగంలో చూసుకుంటే సరిపోతుంది. మనం దాన్ని క్యాల్కులేట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే మనకు పగలు లగ్నాలు ఎంతవరకు ఉన్నాయి, రాత్రి లగ్నాలు ఎంతవరకు ఉన్నాయి అనేటటువంటిది మీరు ఏదైతే చూస్తారో ఇందులో మన 2 గంటలు అనేది మన కన్వీనియన్స్ కోసం మనం పెట్టుకున్నది. కానీ ఇందులోపల 5:09 అనగానే సూర్యోదయం ప్రారంభం అయిపోతుంది. మీకు 5:09 అనగానే సూర్యోదయం ప్రారంభం అయి తీరాల్సిందే. నెక్స్ట్ డే ప్రారంభం అయిపోతుంది, తిథి నెక్స్ట్ డే ప్రారంభం అవుతుంది. ఓకేనా? ఎనీవే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా చూడండి. ఏ లగ్నంలో పుట్టాడు అనేది మీరు ఇవి మీరు క్యాల్కులేట్ చేయరు. ఈ లగ్నాలు మీరు జనరల్లీ క్యాల్కులేట్ చేయరు. మీకు ఎలా క్యాల్కులేట్ చేస్తారో మాత్రమే మనం చెప్పాము. కానీ ఏమవుతుందంటే మీకు లగ్నం మీరు క్యాల్కులేట్ చేయరు. జనరల్లీ మనము పంచాంగంలో చూసుకుని లగ్నం వేసుకుంటాం. ఓకేనా? ముందుకెళ్దామా? ఇది అట్లీస్ట్ మనం ఇంతకుముందు తెలుసుకున్నది.
ఒక 2 సార్లు వేసుకున్నాం. ఇప్పుడు కొత్త దగ్గరికి వెళ్దామా? ఇప్పుడు ఏ లగ్నంలో పుట్టిన వాడికి ఏమవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మీన లగ్నంలో పుట్టాడు అనుకుందాం ఒక వ్యక్తి. ఓకే, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చూడండి అందరూ కూడాను. ఇప్పుడు ఇది ఏం నెల? మీన లగ్నం. మీన లగ్నం ఇవాళ 18వ తారీఖు. ఓకే, 18వ తారీఖు అంటే ఇవాళ పుట్టినవాడు ఏ లగ్నంలో పుట్టినట్టు అవుతుంది? మీన లగ్నంలో పుట్టినట్టు. మీన లగ్నం పుట్టాడు. మీన లగ్నంలో పుట్టినప్పుడు మీన లగ్నానికి అధిపతి ఎవరు? గురువు అండి. గురువు. కాబట్టి గురువుకు సంబంధించిన గ్యాంగ్ అందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు. అంటే గురువుకు సంబంధించిన ఇక్కడ కుజుడు, కేతు, వీళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఆబ్వియస్లీ చెడ్డ గ్రహాల లోపల బుధుడు, రాహువు, శుక్రుడు, వీళ్ళు చెడ్డ గ్రహాలలోకి వచ్చారు. ఇంతవరకు క్లియర్ ఉందా లేదా మీకు? మీన లగ్నంలో ఎవరైతే పుట్టారో వాళ్ళకు పుట్టుకతోటే శత్రువులు మిత్రులు ఏర్పడిపోయారు. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది సార్. మరి సూర్య చంద్రులను ఏం చేయాలి? సూర్య చంద్రులను ఏం చేయాలంటే ఇప్పుడు మనం పుట్టింది మీన లగ్నం. మీన లగ్నం నుంచి చంద్రుడి వరకు లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. మీనం 1, మేషం 2, 3వది మిథునం, 4వది మిథునం, 5వది చంద్రుడు. సో ఇక్కడ లెక్కేసుకోవాలి. 5లో చంద్రుడు ఉంటే మంచా కాదా? ఇక్కడ చూసుకోవాలి. మంచి. కాబట్టి ఇక్కడ చంద్ర అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సూర్యుడికి రాసుకోండి. సూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. సూర్యుడికి 6 ఉందా? హలో, 6 లేదండి. ఇక్కడ సూర్య అని రాసుకోండి. సూర్యుడు చెడ్డవాడే. సో మామూలుగా మనం ఏం చేస్తామంటే పాపగ్రహాలని మంచి గ్రహాలను ముందొక టేబుల్లో వేసేస్తాం. సూర్య చంద్రులని మాత్రము మనం ఏం చేస్తామంటే లెక్క కట్టి వేస్తాం. అర్థం కాని వాళ్ళు అడగండి, ఇంకోసారి చెప్తాం. సార్ చెప్పరా సార్? ముందు ఏ లగ్నంలో పుట్టాడు ఒక వ్యక్తి? 6 o'clock పుట్టాడు. మీన లగ్నం. మీన లగ్నానికి అధిపతి ఎవరు? గురువుకు ఫ్రెండ్స్ ఎవరు? అది కేతువు, కుజుడు. కేతు కుజ చంద్రుడు. కేతు కుజ అంతే. ఇక్కడ రాసుకోండి. గురు, కుజ, కేతు రాయండి. ఇంతే రాయండి. చంద్రుడు ఇప్పుడే రాయద్దు. నేను డిలీట్ చేస్తున్నా. ఓకేనా? తర్వాత బ్యాడ్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ లేని వాళ్ళు వేరే గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. ఐదర్ ఈ గ్రూప్ లో ఉండాలి లేదా వేరే గ్రూప్ లో ఉండాలి. ఇప్పుడు శని గ్రూప్ ని చెడు లోపల రాసేయండి. శని, బుధుడు, రాహువు, శుక్రుడు ఇక్కడ రాయండి. సూర్యుడిని రాయకండి ఇప్పుడే. సరేనా? ఇంతవరకు అర్థమైందా లేదా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. ఎవరికైనా సరే అర్థం కాని వాళ్ళు అడగండి. ఎవరైనా సరే మోమాటం లేకుండా అడగండి. ఇక్కడ చెప్పరా? చెడ్డ గ్రహాలు శని, రాహు, కేతు, కుజుడు కూడా ఉన్నారు సార్. ఇక్కడ ఈ గ్రూప్ చూడట్లేదా మీరు? ఇక్కడ ఈ టేబుల్ కనిపించట్లేదా? ఇక్కడ మీకు గురువు శని రాసుకుంటున్నాను సార్, నోట్స్ రాసుకుంటుంటే. కాదు ఇది చూడండి, రాసుకోకండి. ఇక్కడ చూడండి మీరు. ఇది నేను ఇది షేర్ చేస్తానన్నా కదా, ఇది అందరికీ షేర్ చేస్తానన్నాను కదా. మంచి గ్రూపు చెడ్డ గ్రూపు ఎప్పటికీ అలానే ఉంటుందా సార్? చూడండి, ఏ లగ్నాధిపతి ఉంటాడో ఆ లగ్నాధిపతి చేపిస్తాడు. మీన లగ్నానికి అధిపతి ఎవరు? గురువు. అంటే తన ఫ్రెండ్స్ మంచి చేస్తారు. ఓకేనా? ఆబ్వియస్లీ ఆపోజిట్ వాడు చెడు చేస్తాడు. ఇప్పుడు మన అందరూ అయిపోయారు. ఎన్ని గ్రహాలు అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అయ్యాయి. రెండు గ్రహాలు మిగిలిపోయాయి. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు మిగిలిపోయాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే మరి వాళ్ళు మంచి చేస్తారా చెడు చేస్తారా? మామూలుగా అయితే గురు శుక్రులు పూర్ణచంద్రుడు తప్ప అందరూ చెడ్డవాళ్ళే. ఎందుకో అన్మ్యూట్ చేసుకుంటున్నారు? ప్లీజ్ ఒక్కసారి అందరూ మ్యూట్ చేసుకొని మళ్ళీ మాట్లాడండి. మీకు క్వశ్చన్ ఉన్నప్పుడు మాట్లాడండి ప్లీజ్.
ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. శ్యామల గారు, లలిత గారు, రజనీ మేడం, సార్ నేను మ్యూట్ లోనే ఉన్నాను సార్. ఎందుకో సార్ ఇంకెవరిది వస్తుంది చూడండి. అమల గారు, సార్ నేను అడ్మిన్, నేను మ్యూట్ చేసేస్తూ ఉంటాను సార్. చేయమంటారా? చెయ్యండి. అంటే మధ్యలో అలౌ చేసేస్తాను వెంటనే, బట్ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే క్లియర్ గా ఉంటుంది. బెస్ట్, అలా చేసేయండి, అది ఈజీ. వాళ్ళు పెట్టకపోతే మీరు మ్యూట్ చేసేసేయండి, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. 18వ తారీఖు అంటే ఈ రోజు నాడు ఒక వ్యక్తి సూర్యోదయంతో పుట్టాడు. పుట్టగానే ఇది మీనం నెల కాబట్టి లగ్నము మీనము. మీనము లగ్నం కాబట్టి మీనం యొక్క అధిపతి ఎవరు? లగ్నము యొక్క అధిపతి గురువు. 1, 2 రెండవ ఇల్లు యొక్క అధిపతి కుజుడు. 3వ ఇల్లు యొక్క అధిపతి శుక్రుడు. 4వ లగ్నము నుంచి 4వ ఇంటి యొక్క అధిపతి బుధుడు. లగ్నము నుంచి 5వ ఇంటి అధిపతి చంద్రుడు. లగ్నము నుంచి 6వ ఇంటి అధిపతి సూర్యుడు. లగ్నం నుంచి 7వ ఇంటి అధిపతి బుధుడు. లగ్నము నుంచి 8వ ఇంటి అధిపతి శుక్రుడు. లగ్నము నుంచి 9వ ఇంటి అధిపతి కుజుడు. లగ్నము నుంచి 10వ ఇంటి అధిపతి ధనుస్సు అంటే గురువు. లగ్నము నుంచి 11వ ఇంటి అధిపతి శని. లగ్నము నుంచి 12వ ఇంటి అధిపతి శని. ఇది అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి ఒకసారి, లేదా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. అర్థమైందండి. అర్థమైంది సార్. ఓకే, మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ. ఇప్పుడు పొద్దున్న 6 నుంచి 7:30 మధ్య లోపల పుట్టాడు ఒక వ్యక్తి. పుడితే అతను మీన లగ్నంలో పుట్టినట్టుగా లెక్క. మీన లగ్నము పుట్టాడు అంటే ఆ లగ్నం యొక్క అధిపతి ఎవరో చూడండి. ఆ అధిపతి ఆయన గ్రూపు అందరినీ కూడా పాజిటివ్ లో వేసేసేయండి, నెగటివ్ ఆపోజిట్ దాంట్లో వేసేయండి. క్లియర్ గా ఉందా లేదా? ఉంది సార్. ఇది అర్థం. ఇది ఇప్పుడు ఈ టేబుల్ లోపల మనం ఏం చేస్తాము? గుడ్ ఎవరు, బ్యాడ్ ఎవరు అనేటటువంటిది వేసాము. ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది కదా? వెయ్యనిదల్లా ఏంటంటే చంద్రుడు సూర్యుడిది మాత్రం అలా డైరెక్ట్ గా వెయ్యడానికి వీల్లేదు. చంద్రుడు సూర్యుడిది అలా డైరెక్ట్ గా వెయ్యడానికి వీలు లేదు. మరి ఏం చేయాలి అంటే లగ్నము నుంచి లెక్క పెట్టాలి. లగ్నం నుంచి లెక్క పెట్టాలి. సూర్యుడు వరకు చంద్రుడు వరకు ఎన్నవ ఇల్లు అది అని అర్థం చేసుకోవాలి. లగ్నము నుంచి 1లో 4లో 5లో 9లో 10లో సూర్యుడు ఉంటే మంచివాడు. 1లో 4లో 5లో 9లో 10లో చంద్రుడు ఉంటే మంచి చేస్తాడు. వేరే ఇళ్లలో అతను మంచి చెయ్యడు. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి. సరే, లగ్నం అంటే ఇప్పుడు ఏ లగ్నంలో ఉన్నాం చెప్పండి. ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళే మాట్లాడడానికి, ఎవ్వరు మాట్లాడద్దు. ప్రశ్న అడిగిన వారు ఎవరు? లలిత గారు ప్రశ్న అడిగారు. లలిత గారు, మనం ఇప్పుడు ఏ లగ్నంలో ఉన్నాము? లలిత గారు, ఏ లగ్నంలో ఉన్నాం మనం? మీన లగ్నంలో ఉన్నాం. మీన లగ్నము నుంచి చంద్రుడికి ఎన్ని ఇల్లు గడిచాయో చెప్పగలరా? ఇది మీనం. చంద్రుడు ఎక్కడుంటాడు? చంద్రుడు సొంత ఇల్లేది? కర్కాటకం. ఇక్కడ కనిపిస్తుందా మీకు కర్కాటకం? హలో లలిత గారు, మీకు కనిపిస్తుందా? లలిత గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మీకు ఓకే సార్. ఏం కనిపించింది? ఎన్నవ ఇల్లు చెప్పండి. మీనం నుంచి చంద్రుడి యొక్క ఇంటి వరకు ఇల్లు 5 సార్. కాదు, ఆవిడకి ఎక్కడో అర్థం కాలేదు ఆవిడకి. అమ్మ, మీకు ఇది పాయింట్ అర్థమైందా లేదా? సార్ అర్థమైంది కానీ కనిపించట్లేదని వెతుకుతున్నాను సార్. కాదు, మీకు మీన మేష వృషభ మిథున కర్కాటకాలు ఇవి నోటికి వస్తాయా? నోటికి తెచ్చుకోండి. చంద్రుడి ఇల్లు
కర్కాటకము, చంద్రుడు కర్కోటకుడు అని గుర్తుంచుకోండి. చంద్రుడి ఇల్లు కర్కాటకము. మీనము నుంచి కర్కాటకమునకు ఉన్నటువంటి సంఖ్యను గుర్తించండి. మీనం 1, మేషం 2, వృషభం 3, మిథునం 4, కర్కాటకం 5. ఆపేయండి. కర్కాటకం వచ్చింది కదా, ఆపేయండి. ఇప్పుడు 5 అనే సంఖ్య చంద్రుడికి మంచిదా కాదా చూసుకోండి. చంద్రుడికి 1, 4, 5, 9, 10 ఇందులో ఉన్నప్పుడు శుభమును చేస్తాడు. ఇప్పుడు మనకు వచ్చిన సంఖ్య 5 కాబట్టి చంద్రుడు శుభమును చేస్తాడు. కాబట్టి ఇక్కడ చంద్ర అని చెప్పి రాసుకోండి. అర్థమైందా? అర్థం కాని వాళ్ళు వేరే వాళ్ళైనా సరే అడగండి. సార్ చిన్న డౌట్ సార్, అంటే లగ్నము ఉన్నదే మొదటి భావంగా తీసుకోవాలి మనం. ఓకే, అక్కడ నుండి 1, 4 అలా చూసుకుంటూ. ఓకే సార్, కరెక్ట్. ఇప్పుడు చెడ్డ గ్రహాలని మనము ఆటోమేటిక్ గా వేసినవి కొన్ని, కానీ సూర్య చంద్రుల విషయంలో మనము లెక్క పెట్టాలి అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు లగ్నము నుంచి, లగ్నం అంటే మీన లగ్నం, మీన లగ్నం నుంచి 1, 2, 3, 4, 5 సింహ లగ్నంకి వచ్చేసరికి 6 అయింది. సూర్యుడు 6లో ఉంటే శుభం చేస్తాడా? చేస్తాడు. సూర్యుడు ఏ సంఖ్యలో శుభం చేస్తాడు? 1, 4, 5, 9, 10. 1, 4, 5, 9, 10 లో మాత్రమే శుభం చేస్తాడు. కానీ మనకు లగ్నము నుంచి 6వ స్థానంలో సూర్యుడు వచ్చాడు కాబట్టి సూర్యుడు చెడ్డ గ్రహము. అర్థమైందా? ఇది ఇంకా మీకు లైఫ్ టైం బట్టి కొట్టచ్చు. ఇంకా మీరు ఇలా లాజిక్ ఉపయోగించి గుర్తుంచుకుంటే పర్వాలేదు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా బట్టి కొట్టేయండి. ఎవరైనా సరే మీన లగ్నంలో పుట్టారు అంటే జీకేకే సి అని గుర్తుంచుకోండి, లేదా ఈ టేబుల్ ని అన్ని చోట్లకి తీసుకెళ్ళండి. ఇది ఇంకెప్పటికీ మారదు. మీకు ఇప్పుడు ఇచ్చే టేబుల్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఇప్పుడు హైలైట్ చేసినటువంటి టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ ఇంకెప్పటికీ మారదు. ఓకేనా? ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. రెండవ లగ్నంలోకి వెళ్దాం. సార్, సూర్యుడి మాసాల్లో ఏ మాసంలో పుట్టి ఆ నెలంతా అదే లగ్నమే ఉంటుంది కదా సార్? అదే లగ్నం ప్రారంభం అవుతుంది, అదే లగ్నంతో ప్రారంభం అవుతుంది. రోజు మొత్తం అదే లగ్నం ఉంటుంది. మనం తెలుసుకున్నది అదే కదా. గంటలకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు లగ్నం ఆ రోజు లగ్నం వేయాలి అంటే సూర్యుడు ఏ నెలలో ఉన్నాడో చూసి ఆ నెలతో సూర్యోదయం ప్రారంభం అవుతుంది. ఆ నెలతో సూర్యోదయం ప్రారంభమవుతుంది. ఆ లగ్నము సూర్యోదయం ప్రారంభం. ఓకే సార్, సూర్యోదయానికి ఆ లగ్నం ఉంటే ఆ లగ్నం అవుతుంది. ఆ లగ్నం అవుతుంది. సూర్యోదయానికి సూర్యుడు ఏ నెల అయితే ఆ లగ్నానికి ఆ నెల పేరు పెడతాం. స్టార్టింగ్ లగ్నం. ఇప్పుడు 8ంటికి పుట్టాడు ఒక వ్యక్తి. 8ంటికి పుట్టాడంటే అతడు ఏ లగ్నంలో పుట్టినట్టు? మార్చి 18 నాడు పుట్టాడు. 16 నాడు పుట్టాడు అనుకుందాం ఒక వ్యక్తి. ఓకే, మార్చి 16 నాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకుందాము. మార్చి 16 నాడు ఒక వ్యక్తి పుడితే అతను 8:15కు పుట్టాడు. అతను ఏ లగ్నంలో పుట్టాడు? మేష లగ్నం అండి. మేష లగ్నము. కాబట్టి ఇక్కడ మేష లగ్నంలో ఎవరైనా పుడితే, అంటే 18వ తారీఖు నాడు ఇవాళ ఎవడైనా 8:30కు పుడితే వాడికి మంచి రాశులేవి చెడ్డ రాశులేవి కనుక్కోవాలి. ఎవరైనా మేష లగ్నంలో పుట్టిన వాడికి మంచి రాశులేవి చెడ్డ రాశులేవి? కుజ, కేతు, కుజుడు, కేతువు, గురువు. ఫస్ట్ గుర్తుంది. కరెక్ట్. ఫస్ట్ చేయాల్సింది అంటే ఆ లగ్నంకు అధిపతి ఎవరు అని చెప్పి చూడాలి. అంటే ఇది ఎవరి సొంత ఇల్లు అని గుర్తుంచు. కుజుడు అనేసరికి ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఈ 3 యాడ్ చేసేది. కేతువు, గురువు. కేతు, కుజ, గురు అని చెప్పి రాయండి. అపోజిట్ కూడా రాసేసేయండి. ఫస్ట్ అపోజిట్ ఎవరు? శని, బుధుడు, రాహు. శని, బుధ, రాహు, శుక్రుడు, శని. శుక్రుడు, శని, బుధ, రాహు, శుక్రుడు. అంతేనా? అవునండి, వచ్చేసాయి. ఇప్పుడు మిగిలిపోయినవేంటి? సూర్యుడు, చంద్రుడు మిగిలిపోయారు. ఇప్పుడు లగ్నము 1 కాబట్టి
లగ్నము నుంచి చంద్రుడు ఎన్నవ సంఖ్యలో ఉన్నాడు? లగ్నము నుంచి నాలుగో సంఖ్య. సూర్యుడు 5. సూర్యుడు 5. ఇద్దరు మంచివారు. ఓకే, ఇది అర్థం కాని వాళ్ళు చెప్పండి నాకు ఒకసారి. ఎవరైనా ఏం మొహమాట పడకండి, సిగ్గుపడద్దు. ఎందుకంటే ఇది నేను చాలా మెల్లగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒకసారి అర్థం చేసుకుంటే లైఫ్ మొత్తం ఇక మీకు గుర్తుండిపోతుంది. అర్థం చేసుకోండి. ఈ నోట్స్ కూడా ఇప్పుడు మీ ముందే రాస్తున్నాను కాబట్టి చక్కగా పంపిస్తాను. రాధిక మేడం, రజనీ మేడం వీళ్ళందరి హెల్ప్ తీసుకొని మళ్ళొక క్లాస్ లో జాగ్రత్తగా కూర్చోండి. ఎక్కడైనా మీరు తడబడేటటువంటి సిచ్యువేషన్ వస్తే వదిలేయండి, ఎక్సెప్షన్ కేసెస్ వదిలేయండి. ఎందుకంటే మీరు ఒకసారి ఎక్సెప్షన్ కేసెస్ పట్టుకుని కూర్చున్నారంటే మీకు తర్వాత అర్థం అవ్వడం అనేటటువంటిది జరగదు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంత వీలైతే అంత మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనము కంప్యూటర్లో వేస్తాం కాబట్టి. నా వాయిస్ వినిపించకపోతే చెప్పండి ఒకసారి. బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా, బ్రేక్ అయిందా? వినిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, నేను నా బ్యాటరీ తెచ్చుకుంటాను. 1 సెకండ్ ప్లీజ్. ఓకే, నా గొంతు వినిపిస్తుందా? వినిపిస్తుంది. వండర్ఫుల్. ఇప్పుడు మేష లగ్నం అంటే 8ంటికి. ఇవాళ ఎవడన్నా 9:30కు పుట్టాడు అనుకుందాం. ఓకే, 9:30కు పుట్టాడు అనుకుందాం. వాడు ఏ లగ్నంలో పుట్టి ఉండవచ్చు? అప్రాక్సిమేట్ గా వృషభ లగ్నంలో 9:30కు పుడితే ఏ లగ్నంలో ఉంటాడు? మేషలగ్నంలోనే ఉంటాడు. అది సో వృషభ లగ్నం 10:30కు పుట్టాడు అనుకుందాం ఒక వ్యక్తి. అతడు ఏ లగ్నం ఉంటాడప్పుడు? వృషభ లగ్నంలో ఉంటాడు. ఇప్పుడు వృషభ లగ్నంకి నేను అడిగిన వాళ్ళు చెప్పండి, మంచి గ్రహాలు ఏవి, చెడ్డ గ్రహాలు ఏవి, టేబుల్ చూసుకుంటూ చెప్పండి. రాజ్యలక్ష్మి వృషభ లగ్నంకు ఈ టేబుల్ చూసుకుంటూ చెప్పగలరు. రాకపోతే రాదు అని చెప్పండి, ఎందుకు రాదో కూడా చెప్పండి. శుక్రుడు ఆధిపత్యము. ఒక్క నిమిషం అమ్మ, రాజ్యలక్ష్మి గారిని అడిగాను. కే రాజ్యలక్ష్మి గారు చెప్పలేరా మీరు? సరే, నెక్స్ట్ నాగమల్లేశ్వరి. వృషభ లగ్నానికి శుక్రుడు అధిపతి, అన్ని గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి బుధగ్రహం, రాహుగ్రహం, శుక్రగ్రహం ఇవన్నీ బ్యాడ్ కింద వస్తాయండి, బ్యాడ్ గ్రహాస్ కింద. అయ్యో, పుట్టిన దాంట్లో గుడ్ గ్రహాలు అవి. ఓకే ఓకే. వృషభానికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ గుడ్ లోకి వచ్చేస్తారు. ఓకే, వీళ్ళందరినీ ఈ నలుగురిని ఇక్కడ పెడుతున్నాను నేను, చూడండి. ఓకే కదా, ఇప్పుడు నలుగురిని గుడ్ లో పెట్టాము. ఎందుకని? దానికి అధిపతి శుక్రుడు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి చేస్తారు. నెక్స్ట్ చంద్రగ్రహాల్లోకి ఏమొస్తాయి చెప్పండి? కేతు, కుజ, సూర్య, చంద్రగ్రహాలు. చంద్రగ్రహాల గురించి మనకు తెలియదు ఇంకా, జస్ట్ జీకేకే మాత్రమే వస్తాయి. ఆ జీకేకేని ముందు రాసేసేయండి. జీకేకే రాసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, చంద్రుడు మంచివాడా కాదా చెప్పండి. వృషభం అనేది లగ్నం. చంద్రుడు గ్రహం అండి, సూర్యుడు మంచి గ్రహం. చెప్పండి, లెక్క పెట్టండి. ఎలా లెక్క పెట్టండి? లెక్క పెట్టండి, మెల్లగా లెక్క పెట్టండి.
వృషభం 1 అండి, శుక్రుడు ఉన్నాడు. తర్వాత మిథునం బుధుడు, అది 2. కర్కాటకం చంద్ర, అది 3 మనకున్న ప్లేసెస్ లేదు కాబట్టి 1, 4, 5, 9, 10 లో లేదు కాబట్టి చంద్రుడు బ్యాడ్ అవుతాడు. 4 సూర్యుడు, సింహలగ్నం. సో 1, 4, 5, 9 లో 4 ఉంది కాబట్టి మంచి చేస్తాడు, మంచిగా. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఓకేనా? ఇంక ఇవి పర్మనెంట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు రాస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్మనెంట్. మీరు ఏ లగ్నంలో పుట్టారో ఒకసారి జాతకం చూసుకోండి. మీకు ఇష్టపడే గ్రహాలేవి, మిమ్మల్ని అసహించుకునే గ్రహాలేవి మీకు తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ శ్యామల గారు ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోవాలి. శ్యామల గారు. నెక్స్ట్ సరోజ గారు, మీరు అన్మ్యూట్ అవ్వండి. సరోజ గారు, మీరు అన్మ్యూట్ అవ్వండి. ఓకే. శారద గారు, మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే. మాధవి బిల్లారి గారు, మీరు అన్మ్యూట్ అవ్వండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ టేబుల్ లోపల ప్రకారం చూస్తూ చెప్పండి. ఓకే, టేబుల్ ప్రకారము రెండింటికి 2:30కు పుట్టాడు. ఒక వ్యక్తి 2:30కు పుట్టాడు. 2:30 మధ్యాహ్నం కర్కాటక లగ్నం పుట్టాడు. అంతేనా? సో ఇప్పుడు కర్కాటక లగ్నము ఇక్కడ ఉంది. కర్కాటక లగ్నంకి మంచి చెడు చెప్పగలరు? కర్కాటక లగ్నానికి 1, 4, 5, 9, 10 మంచి చేసేవాళ్ళు సార్. తప్పు చెప్పారు. కర్కాటక 1, 2, 3 చంద్రుడు మంచి సార్. కర్కాటక లగ్నానికి చంద్రుడు మంచి చేస్తాడు, 1లో ఉన్నాడు కాబట్టి. 1, 2, 3, 4 శుక్రుడు కూడా మంచివాడే సార్, 4లో. మీకు కాన్సెప్ట్ కాలేదు, ఒకసారి జాగ్రత్తగా ఒక్క నిమిషం. మొట్టమొదటి స్టెప్ మీరు చూడవలసింది ఏంటంటే, ఈ కర్కాటక రాశి యొక్క ఫస్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా నేను. స్టెప్ 1, ఐడెంటిఫై ద హౌస్ ఓనర్. He will do good. Okay. Second, step 2, all his friends will do good. ఓకేనా? ఇవి చేసిన తర్వాతే చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి మీరు. ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు కర్కాటకం యొక్క అధిపతి ఎవరు? చంద్రుడు సార్. కాబట్టి చంద్రుడు, ఆయన యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి చేస్తారు. చంద్రుడు యొక్క కుటుంబ సభ్యులు ఎవరు? చంద్రుడు, సూర్యుడు, కుజుడు, కేతుడు, గురువు. ఈ సూర్యుని వదిలేసేయండి, వదిలేసి చంద్రుడు మిగతా వాళ్ళని కలపండి. జీకేని కలపండి. చంద్రుడు, గురువు, కేతువు, కుజుడు. ఓకేనా? గురువు, కుజుడు, కేతువు, చంద్రుడు. ఓకే. ఇప్పుడు అపోజిట్ గ్రూప్ లో ఎవరన్నా వేసేసేయండి. బుధుడు, శని, బుధుడు, రాహువు, శుక్రుడు. ఓకే. ఇప్పుడు సూర్యుడిని ఎక్కడ ఫిక్స్ చేద్దాం? సూర్యుడు రెండో ఇంట్లో. సూర్యుడు లగ్నమైనటువంటి కర్కాటకం నుంచి 2వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. మొదటి ఇల్లు ఏది? కర్కాటకంలోకి చంద్రుడు. 2వ ఇల్లు ఏది? సింహము. కాబట్టి 2వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి చెడు చేస్తాడు. కాబట్టి అర్థమైందా? ఓకే, మీరు మ్యూట్లో వెళ్ళిపోండి. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఇంత అయిపోయిన తర్వాత ఒక్క డౌట్ క్లియర్ చేయండి సార్. చెప్పండి. ఇప్పుడు ఏ మాసమైనా కానీ సూర్యోదయాన్ని
పెట్టుకొనే మనం లగ్నం వేయాలి కదా సార్. సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తాడంటే సూర్యుడు ఏ మాసంలో 5ంటికి కూడా ఉదయించవచ్చు, 4ంటికి కూడా, మన పంచాంగాన్ని బట్టి. యాక్చువల్ గా సూర్యుడు ఉదయించే లెక్క కాదు, మన గ్రహాల లెక్కలను బట్టి వచ్చినటువంటి సూర్యోదయం. ఓకే, యాక్చువల్ సూర్యోదయం కాదు అది, గ్రహాలను బట్టి ఈ సమయానికి అతను రావాలి అనుకుంటాం అంతే. చెప్పండి, మీ డౌట్ ఏంటి? మీనమాసంలో 30 రోజుల పాటు, మీనమాసం లోపల 30 రోజుల పాటు అది మీన లగ్నం తోటే ప్రారంభం అవుతుంది. సార్ అదే సార్ డౌట్. సూర్యుడు ఏ మాసంలో ఉంటే ఆ రాశిది లగ్నంగా తీసుకోవాలి కదా సార్. అవుతుంది, కానీ ఆ లగ్నం యొక్క సమయము తగ్గిపోతుంది. 30 రోజులలో ఏమవుతుంది? 30 రోజులలో 34లో 120 నిమిషాలు దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళ్ళిపోయాడంటే కొత్త రాశిలోకి వచ్చేస్తాడు, మీన రాశి నుంచి మేష రాశిలోకి వచ్చేస్తాడు, అంతే కదా. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నుంచి అని లెక్క కాదు సార్. సూర్యుడు ఏ మాసంలో ఫస్ట్ చేంజ్ అవుతాడో అది ఫస్ట్ డే అని లెక్క కాదు సార్, ఈ డిగ్రీల కోసం. 16వ తారీఖు 15-16వ తారీఖు సూర్యుడు మాసం స్టార్ట్ అవుతుంది కదా. ప్రతి నెల 16-17 సార్ అప్రాక్సిమేట్ గా. మీరు అందుకే ఒకసారి పంచాంగం చూడండి, పంచాంగం చూసి ఏ రోజు చూస్తే మీకు తెలుస్తుంది. అవి నాకు ఎక్కువగా నోటికి జనరల్ గా ఏమవుతుందంటే మనకి సంక్రాంతి 14, 15, 16లో ఒక రోజు వస్తుంది. ప్రతి నెలకి ఒక సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి అంటే కలయిక అని, సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించడానికి సంక్రాంతి అంటారు. ఓకేనా? ఓకే సార్. అది కాక ఒక్కసారి అందరూ కూడా కాస్త పాత వీడియోలు చూడండి, లేకపోతే ఏమవుతుందంటే అది ఇలా పోగుపడిపోతూ ఉంటుంది. పోగుపడిపోతుంటే ఇంకా కష్టం అవుతుంది. ఓకేనా? కంచర్ల వల్లి గారు అన్మ్యూట్ అవ్వండి సార్. ఒక చిన్న ప్రశ్న సార్. సార్ నమస్కారం అండి, నేను ఇవాళ జాయిన్ అయ్యాను. ఓకే, ఇవాళ జాయిన్ అయితే ఒకసారి పాతవన్నీ చూడండి, మీకు దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. పాతవన్నీ కూడా నేను షేర్ చేస్తాను, తప్పక చూడండి అవి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. శర్మ గారు సార్, నేను కూడా ఈ రోజు జాయిన్ అయ్యాను సార్. సరే, అయితే వీడియోలు చూసి మీరు చెప్పండి, నో ఇష్యూస్ ఎట్ ఆల్. పాత చిన్న ప్రశ్న సార్, చిన్న ప్రశ్న. శర్మ గారు చెప్పండి సార్. ఇక్కడ సూర్యుడు మంచివాడే కదా, ఎక్కడ? ఈ కర్కాటక రాశి. అప్పుడు కర్కాటక రాశికి మీకు 2లో వచ్చాడు కదా సూర్యుడు. అవును, 1, 2, 3 ఉన్నాయి కదా. 1, 2 కాదు, 1, 4, 5, 9, 10. అలా అయితే బ్యాడ్. ఓకే సార్, క్లియర్. ఓకే, నేను ట్రై చేస్తాను సార్. సింహలగ్నం. ఎవరు ఇప్పుడు మాట్లాడేది? రాధిక సార్. చెప్పండి, మీరు ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఏ లగ్నం అంటున్నారు మీరు? కుంభలగ్నంలో వచ్చి సింహలగ్నం. సింహలగ్నంలో ఒకరు వచ్చారని చెప్పి అనుకుందాం. ఒకరు సింహలగ్నంలో పుట్టారు. ఇప్పుడు సింహలగ్నంలో మంచి గ్రహాలేవి? సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి చెడు చేసేటటువంటి మనుషులు ఎవరు? ఓకే, సింహలగ్నానికి మంచి చేసేవి గురుడు, కుజుడు, కేతువు, అలాగే సూర్యుడు కూడా. అలాగే చెడు చేసేవి శని, శుక్రుడు, బుధుడు, రాహువు, చంద్రుడు. ఇక్కడ నుంచి చంద్రుడికి ఎన్నో స్థానం అయింది? సూర్యుడి నుంచి చంద్రుడికి ఎన్నో? 12వ స్థానం. 12 అయింది. కాబట్టి చంద్రుడు చెడు చేస్తాడు. ఇప్పుడు ఆవిడ చెప్పినది అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. ఆవిడ ఏం చెప్పారో నేను రాస్తాను, ఇక్కడ చూసుకోండి. ఓకేనా? ఆవిడ ఏమన్నారంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు బై డిఫాల్ట్ గురువు గ్రూప్ లో ఉంటాడు. కాబట్టి ఒక చంద్రుడిని వదిలేసేసి మనం ఏం చేద్దాం? ఇక్కడ GKS అని చెప్పి రాద్దాం. గురుడు, కుజుడు, కేతువు, సూర్యుడు. ఇప్పుడు ఏం చేద్దాం? మనము ఇందులోకి వెళ్దాం. వెళ్ళేసి డిఫాల్ట్ గా ఉన్నటువంటి చెడ్డ వాళ్ళని రాసేద్దాం. ఏంటి? BRSS. ఓకే, BRSS డిఫాల్ట్ గా ఉన్న వాళ్ళని రాసాం. ఇప్పుడు మరి మిగిలిపోయింది ఎవరు? చంద్రుడు. చంద్రుడిని ఏం చేయాలి? మళ్ళీ మనం ఇక్కడి నుంచి లెక్క పెట్టాలి, వెనక్కి లెక్క పెట్టకూడదు. ఇలా ముందుకు సింహం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 అంటే మన లెక్క ప్రకారము లగ్నము నుంచి 1, 4, 5, 9, 10 స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రమే చంద్రుడు గాని సూర్యుడు గాని మంచి చేస్తారు, లేకపోతే చెడు చేస్తారు. ఇప్పుడు చంద్రుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు చెడ్డ గ్రహంలో వస్తాడు.
అర్థమైందా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఇక్కడ కాపేసుకుని ఏం ప్రశ్నలు ఉన్నా తీసుకుందాం. చెప్పండి, ఏం మొహమాట పడకుండా అడగండి, ప్రశ్నలు విచ్చలవిడిగా అడగండి. మిగతావన్నీ హలో ఎవరన్నా అడుగుదామని. ఓకే సార్, మిగతావి మేము వాయిస్ బ్రేక్ అయింది, మిగతావి మీరు రాయండి అన్నారా? మిగతావి మీరు రాయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పర్వాలేదు, చిన్న డౌట్స్ అయినా కూడా పర్వాలేదు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. రాశులు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభం, మీనాలు అనే రాశులు కదలవు. వాటి పొజిషన్స్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఇవి వీటిని ఇండ్లు అనండి. మీరు ఏమంటారు? ఇండ్లు. ఇందులో తిరిగేటటువంటి గ్రహములు తిరుగుతూ వాటి సొంత ఇంట్లలోకి వస్తాయి. ప్రతి గ్రహమునకి సొంత ఇండ్లు ఉంటాయి. ఉదాహరణకు కుజుడు అనేటటువంటి గ్రహం తిరుగుతూ మేషరాశి లోపల వృశ్చిక రాశిలోకి వచ్చి అమ్మయ్య అని ఫీల్ అవుతాడు. ఓకే, శుక్రుడు వృషభ రాశి తులరాశి లోపల అమ్మయ్య నా సొంతింట్లోకి వచ్చానని చెప్పి సంతోషపడతాడు. మిథునము కన్యాలోకి వచ్చి బుధుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కర్కటకంలోకి వచ్చి చంద్రుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సింహంలోకి వచ్చి సూర్యుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు తిరగడం ఆపరు. వీళ్ళు తిరుగుతూ అందులోపల ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళే ఉంటారు. కానీ ఉన్నన్నాళ్ళు మంచి చేసుకుంటారు అనమాట, హ్యాపీగా ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. గ్రహాలు తిరుగుతాయి, రాశులు తిరగవు. ఇక లగ్నం అనేది మన జీవితం మొత్తాన్ని కూడా లగ్నం అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్పి తెలుసుకుందాం. లగ్నం డిసైడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? సూర్యుడు ఏ నెలలో ఉన్నాడో, ఓకే, రెండు థింగ్స్ గుర్తుంచుకోండి. మన జీవితం ఒకటి సూర్యుడితోటి, ఒకటి చంద్రుడితోటి ఆధారపడుతుంది. మనం పుట్టినటువంటి నక్షత్రము, పుట్టినటువంటి రాశి ఇవేమో చంద్రుడి పైన ఆధారపడి ఉంటాయి. పుట్టిన లగ్నము, ఈ లగ్నం నుంచి పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు, తర్వాత ఆ 12 ఇళ్లలో ఏమేం జరుగుతుంది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 12 ఇళ్లలో ఏమేం జరుగుతుందో చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 12 ఇళ్ళని ఏమేమంటారో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎవరు మాట్లాడాలా? లగ్నం, ధనం, భ్రాతృ, మాతృ అవేనా సార్? అవే. సో ఒక్కొక్క ఇంటికి అవి లగ్నం నుంచి లెక్క పెట్టాలన్నమాట. అవి ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో వాటిని మనం లగ్నం నుంచి లెక్క పెట్టాలి. లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మన బేసిక్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ పర్సనాలిటీలన్నీ కూడా మనకు బాగుంటాయి. అంటే మన యొక్క లగ్నంలో ఏమేమి తెలుస్తాయి మనకు? ఒక వ్యక్తి లగ్నం చూడగానే ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఏంటి అనే విషయాలు మనకు తెలుస్తాయి. అతని స్వభావం ఏంటి, జీవన విధానం ఏంటి, ఇవన్నీ కూడా, శరీరం ఎలా ఉంటుంది, ఇవన్నీ. లగ్నం నుంచి రెండవ ఇల్లు, లగ్నంని 1వ ఇల్లు అంటారు. లగ్నం నుంచి 2వ ఇల్లుకి వెళ్ళేసరికి డబ్బు, కుటుంబము, ఆర్థిక విషయాలు, ఇవన్నీ అతను ఎలా మేనేజ్ చేస్తున్నాడు. 3వది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇవన్నీ లోపల ఎలా ఉన్నాడు. ఓకే, ట్రావెల్ కూడా మనకు ఇందులో వస్తుందని తెలుసుకున్నాం. 4వది వచ్చేసరికి ఏమవుతుంది? తల్లి, విద్య, ఆస్తులు, ఇవన్నీ తల్లితో సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వస్తాయి. 5వది వచ్చేసరికి ఏమవుతుంది? పుత్రస్థానం అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు, ప్రేమ, ఇవన్నీ కూడా, లవ్ మ్యారేజ్, ఇవన్నీ కూడా 5th లోనే తెలుస్తాయి యాక్చువల్ గా చెప్పాలంటే. 6వ దగ్గరికి వెళ్ళేసరికి శత్రువులు అంటే ఏంటి? మెయిన్ మన హెల్త్ మనకు శత్రువు, బయట వాళ్ళు కూడా శత్రువులు. ఇది 7వ దగ్గరికి వచ్చేసరికి భార్య. ఇది 6లోనే ఉండాలి, కానీ 7లో పెట్టారు ఎందుకో నాకు తెలియదు. శత్రువులకు భార్యకి సెపరేట్ ఇల్లు ఎందుకు పెట్టారు? ఆశ్చర్యంగా ఉంది కదా మీ అందరికి? నిజం చెప్పండి, అందరూ ఆశ్చర్యపోయారు కదా? శత్రుస్థానము, కలత్ర స్థానము సో కాబట్టి కలత్ర స్థానం లోపల ఒక భార్యే కాకుండా భాగస్వాములు అంటే ఎవరు? మనం బిజినెస్ చేస్తాం కదా, ఆ బిజినెస్ చేసినప్పుడు వచ్చేటటువంటి భాగస్వాములు కూడా మనకు 7వ స్థానం లోపల వస్తారు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 8వది ఏంటంటే ఆయుష్. ఈ ఆయుష్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? 7వ స్థానంలో ఉన్న కలత్రము జుట్టు పీకిందంటే దెబ్బకి చచ్చూరుకుంటారు. దాన్ని 8వది ఆయుష్ గాని, ఆపదలు గాని, ఇవన్నీ కూడా కలత్రం జుట్టు గుంజే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
కాబట్టి 8. సార్ మీ పద్ధతి బాగుంది సార్ గుర్తుపెట్టుకోవడానికి అంటే నేను ఇలాగే గుర్తుంచుకుంటా, నాకు ఇక వేరే మార్గం లేదు. సో ఒకవేళ కనుక బతికి బయటపడితే, ప్రమాదాల నుంచి బయటపడితే నేను భాగ్యస్థానం, అది 9వ స్థానము. ఆయువులోకి నేను ముందుకెళ్ళగలిగితే 9 అంటే అదృష్టం, నా అదృష్టం అన్నమాట. నా అదృష్టం ఏంటంటే భార్య జుట్టు గుంజినా నేను ప్రమాదాలు లేకుండా చనిపోకుండా నేను అద్భుతమైనటువంటి అదృష్టాన్ని సంపాదించుకున్నాను, అది 9వ స్థానం. 10వ స్థానానికి వచ్చేసరికి ఏంటంటే నా ఉద్యోగము, నా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉద్యోగ స్థానంలో వస్తాయి. 11వ స్థానానికి వచ్చేసరికి నాకు లాభాలు, మిత్రులు ఇవన్నీ, అంటే ఎక్కడెక్కడ ప్రాఫిట్ ఓరియంటెడ్, లాటరీ టికెట్లు, స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా జనరల్ గా 11వ స్థానం లోపల చూస్తారు. 12వ దానికి వచ్చేసరికి ఏంటంటే దుబారా ఖర్చులు, చాలా దూరం అనవసరంగా ప్రయాణం చేసి రావడాలు, అలసట, ఇవన్నీ కూడా 12వ స్థానంలో వస్తాయి. ఇవన్నీ లెక్క పెట్టేటటువంటి దానిని లగ్నంతోటే చూస్తారు. లగ్నం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. లగ్నము 1, లగ్నం నుంచి 2. కాబట్టి లగ్నము, ఒక వ్యక్తికి లగ్నము గుర్తించడం అనేది చాలా ముఖ్యం. ఆ లగ్నము గుర్తించడానికి మీరు ఏం చేయాలి అంటే సూర్యుడు ఏ నెలలో ఉన్నాడు అనే దాన్ని తీసుకున్నాం. ఏ నెలలో ఉంటే ఆ రోజు సూర్యోదయము ఆ లగ్నంతో ప్రారంభమైంది అని గుర్తుంచుకోండి. సుమారుగా 1 నుంచి 2 గంటలు, 1:50 నిమిషాల నుంచి 2 గంటల 20 నిమిషాల వరకు ఈ లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాలు మారుతాయి, అన్ని 2 అవర్స్ ఉండవు. మన కన్వీనియన్స్ కోసం మాత్రమే చెప్పాను. ఈ లగ్నాలకు క్యాల్కులేషన్ మీరు చెయ్యకండి, దానికి ఆల్రెడీ వాళ్ళు వేసిన వాళ్ళు ఉంటారు, అందులోంచే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏ లగ్నంలో పుట్టినప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలి, ఆ లగ్నంలో పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరు మంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అరే నువ్వు మా ఓనర్ ఇంట్లో ఉండరా అంటాం. మీ ఓనర్ ఎవర్రా అంటే చిరంజీవి అంటాం. అబ్బా నాకు చిరంజీవి పడదురా అంటాడు. చిరంజీవి గ్రూప్ వేరే. ఇప్పుడు నేను పోయి బాలకృష్ణ ఇంట్లో ఉన్నాను అనుకో, బాలకృష్ణ ఫ్రెండ్స్ అందరూ నాకు బాగుంటారు. చిరంజీవి ఇంట్లో ఉంటే చిరంజీవి ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు. అలాగా నేను ఎవరింట్లో ఉంటే వాళ్ళ గ్రహాలు, గురువు శని అని 2 పెద్ద గ్రూప్స్ ఇక్కడ వచ్చేసాయి. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గురువు ఇంట్లలో, వాళ్ళ ఇళ్లలో ఎవరిళ్లలో ఉన్నా కూడా వాళ్ళు మంచిగా ప్రేమగా చూసుకుంటారు. గురువు ఇంట్లో ఉన్నా, కుజుడింట్లో ఉన్నా, కేతు ఇంట్లో ఉన్నా ఈ ముగ్గురు ఒకరికొకళ్ళు ప్రేమగా చూసుకుంటారు. అలా కాదు, మీరు శుక్రుడి ఇంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు శని, శుక్రుడు, బుధుడు, రాహుడు వీళ్ళు మంచిగా చూసుకుంటారు. మరి చంద్రుడు, సూర్యుల సంగతి ఏంటి? చంద్రుడి యొక్క ఫలితం మన పైన ఎలా ఉంది, సూర్యుడు మనను ఎలా ప్రభావితం చేస్తాడు అని తెలుసుకోవడం ఒక్కటే కష్టం. కాబట్టి మనం ఏం చేయాలంటే లగ్నము నుంచి 8వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, 8వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అని చెప్పి లెక్క పెట్టుకుంటాం. దీనికి వేరే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, పరాశర సూత్రాలు అని చెప్పి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కోణాలలో ఎవరు ఉండాలి, ఇళ్లలో ఎవరు ఉండాలి, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఆ క్యాలిక్యులేషన్స్ ని ఇప్పుడు మనకు సింప్లిఫైడ్ వెర్షన్ లో చూపించాను నేను. 1, 4, 5, 9, 10 స్థానాలలో చంద్రుడు గాని సూర్యుడు గాని మన లగ్నం నుంచి ఉంటే వాళ్ళు మంచి చేస్తారు, వేరే స్థానాలలో వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోతారు అన్న విషయాలు తెలుసుకుని మనం ఒక చిన్న టేబుల్ వేయడానికి ప్రయత్నం చేశాము. ఇప్పుడు ప్రశ్నలు అడగండి ఏమన్నా ఉంటే. మనం లగ్నం బేస్ చేసుకొని సూర్య చంద్రులు ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అనేది చెప్పాం కదండి. ఇప్పుడు ఈ గ్రహాలు అసలు ఏ భావంలో ఉంటాయి, అంటే 2nd ప్లేస్ లో ఉంటాయా, 4th ప్లేస్ లో ఉంటాయా, ఆ హౌస్ లో ఏ గ్రహం ఉండిద్ది అనేది మనం ఎలా చెప్పగలుగుతామండి? ఆ ఇంటి ఓనర్స్ ఇక్కడ రాశాను కదా, నేను ఎర్ర కలర్ లో రాశాను. మీరు ఈ టేబుల్ చూసారా? ఒకసారి చూడండి అమ్మా ఈ టేబుల్. గురుగ్రహం, గురు గ్రూప్ కాదమ్మా, ఇక్కడ ఒక టేబుల్ మీకు కనిపిస్తుందా? మీన, మేష, వృషభ, మిథున ఇవన్నీ కనిపిస్తున్నాయా? వీటి పైన మీనం పైన ఉన్నది గురువు. అంటే మీనం అనేటటువంటి ఇల్లు గురువు అనేటటువంటి గ్రహం యొక్క సొంత ఇల్లు. అవునండి. మేషం అనేటటువంటి రాశి యొక్క సొంతిల్లు కుజుడు యొక్క సొంతిల్లు మేషము. వీళ్ళు కదలరు. మేష, వృషభ, మిథునాలు ఇవన్నీ రాశులు. రాశులు అంటే ఏంటి? నక్షత్రాల కుప్పలు. అందులో వాళ్ళు కదలరు, గ్రహాలు కదులుతూ ఉంటాయి. శుక్రుడు ఉన్నాడు. శుక్రుడికి వృషభంలో గాని తులలో గాని ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తాడు. శుక్రాచార్యుడు చిత్తుగా తాగుతాడు, తెలుసా? చిత్తుగా తాగుతాడు. తాగి మళ్ళీ ఎవరిని తాగద్దని చెప్పి శాపం పెట్టాడు. ఆయన ఏమన్నాడు? మద్యపానం తాగినవాడు నాశనం అయిపోతాడు, వాడు జీవితంలో పైకి రాడు అని చెప్పేసి శాపం పెట్టాడు. కానీ తను మాత్రం చిత్తుగా తాగుతాడు. ఓకేనా? సో ఏం చేస్తాం అది. అలాగే మిథునం ఉంది. మిథునం అనేది బుధుడికి సొంతిల్లు. బుధుడికి సొంతిల్లు కన్య కూడాను. ఇలా అందరికి 2 ఇళ్ళు ఉన్నాయి. పెద్దిల్లు చిన్నిల్లు, పెద్దిల్లు చిన్నిల్లు, పెద్దిల్లు చిన్నిల్లు. సూర్య చంద్రుడు మాత్రం నైస్ పీపుల్, వాళ్ళకు ఒకటే భార్య. ఓకే, చంద్రుడికి కర్కాటకము, సూర్యుడికి సింహము. వాళ్ళకు ఓన్లీ ఒకటే ఇల్లు ఉంది. మిగతా వాళ్ళందరికీ
దిల్లు వచ్చిన ఉన్నాయి. ఇంతవరకు అర్థమైందా? ఇది వాళ్ళ బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు లగ్నం బట్టి ఎవరింట్లో మనం పుడతామో, ఇప్పుడు మనం కూడా ఏదో ఒక లగ్నంలో పుట్టి తీరవలసిందే. ఈ 12 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో పుట్టి తీరవలసిందే. పుట్టినప్పుడు ఏమవుతుంది, మనకు కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ చేసే వాళ్ళు ఉంటారు. నేను ఒక కొత్త కంపెనీలోకి వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ 2 ఉన్నాయి. నేను వెళ్ళగానే నన్ను ఎవరు పట్టుకుంటాడో వాడు వాళ్ళందరూ మంచి చూసుకుంటారు. వీడికి ఎగెనిస్ట్ గా ఉన్న వాళ్ళందరూ నేను ఎవరో తెలియకుండానే నాకు శత్రుత్వాన్ని చూస్తారు. మనం ఏమి చెయ్యకుండానే మనకు మిత్రులు శత్రువులు తయారవుతున్నారు. పుట్టుకతోటే మనకు మిత్రులు శత్రువులు తయారవుతున్నారు. అర్థమైందా ఈ విషయం అందరికి? కావాలని వదిలేస్తున్నాను. ఈ ఎక్సెల్ షీట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇది మీరు చూసుకోండి. ఇదే ఎక్సెల్ షీట్ లో ఇది నేను ఇంకా ఏమి నింపలేదు, ఇది ఖాళీగా పెట్టాను. ఇది మీకు రేపు నేర్పిస్తాను. రేపు కాదు, నేను వీలు చూసుకుని నేర్పిస్తాను. సరేనా? ఇందులోపల మనము ఏ దశ ఏ అంతర్దశలో ఉంటామనేది ఇవాళ చెప్పమంటే చెప్తాను బ్రీఫ్ గా, లేదు ఇవాళ ఓవర్ డోస్ అయిందంటే ఆపేస్తాను. సార్ ఒకటి సార్ రాజేశ్వరి గారు, సార్ చిన్న డౌట్ నాకు. ఈ రోజు చెప్పింది ఇంకొకసారి చెప్పండి సార్. చాలా రాజేశ్వరి గారు చెప్పండి. రాజేశ్వరి గారు మీరు సందేహం అడగండి, తర్వాత మాధవి గారు మాట్లాడండి. భావాలు వేసాము. 7వ భావం వచ్చి జీవిత భాగస్వామి, 4 వచ్చి తల్లిదండ్రుల గురించి. మనకు వచ్చి జీవిత భాగస్వామి వివాహం అయిన తర్వాత అటువైపు వాళ్ళు ఎలా ఉంటారనేది ఏమన్నా తెలుస్తుందా సార్? అది ఏ భావం చెక్ చేయాలి? అట్లా ఉండదు. జనరల్ గా ఏంటంటే మనకు కలత్ర స్థానము ఏదైతే ఉంటుందో ఆ కలత్ర స్థానం చూసుకుంటేనే అందులోపల మనకు అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, మిగతా మన జీవితం ఎలా ప్రభావితం అవుతుంది అనేది తెలుస్తుంది. కానీ వాళ్ళ అత్తగారు ఎలా ఉన్నారు, వాళ్ళ మామగారు ఎలా ఉన్నారు తెలియదు. మనకు తెలిసేవి సుమారుగా ఇవి. అంటే ఇందులోపల ఇంకా మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి 10 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. కానీ బ్రాడ్ గా మనము ఇవి మాత్రం చూసుకుంటాం. ఇందులో బ్రాడ్ గా నిజం చెప్పాలంటే ఒక లగ్నము ద్వారాను, తర్వాత ఒక రాశుల ఏ దశ నడుస్తుంది అంటారు. దశలు 3 రకాలు. ఓకే, మహాదశ, అంతర్దశ, విదశ అని. ఇది చంద్రుడిని ఆధారంగా చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పర్టికులర్ డే నాడు ఎవరున్నారు అతనికి అది కూడా చూసుకుంటాం. ఈ పర్టికులర్ డే అంటే ఎగ్జాక్ట్లీ 16వ తారీఖు 18వ తారీఖు మార్చి నాడు ఎవరున్నారో కూడా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే 3 ఉంటాయి, దశ, అంతర్దశ, విదశ అని 3 రకాలు ఉంటాయి. ఈ విదశలో ఏంటంటే ఎవ్రీ డే కూడా మీ జీవితంలో ఎవరున్నారో తెలుస్తుంది. దానిని బట్టి కూడా మనకు ఆ రోజు కలత ఉందా, ఆ రోజు ఇది ఉందా తెలుస్తుంది. అయితే మీరు ఏదైతే పంచాంగంలో చూస్తున్నటువంటిది ఏదైతే ఒక రాశికి సంబంధించిందో అది జనరిక్, బట్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు యూ. బట్ మీకు స్పెసిఫిక్ గా కావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి వీటి ద్వారా దశ, అంతర్దశ, విదశ ద్వారా మాత్రమే మీరు ఈ ఒక పర్టికులర్ డే నాడు మీకు ఎవరు మంచి చేస్తున్నారు అంటే మీరు ట్రావెల్ చేస్తూ ఏమవుతుంది, మీరు కూడా గ్రహాల లాగానే ట్రావెల్ చేస్తున్నారు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఈ గ్రహాల వల్ల ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏమవుతుంది, గురు మహాదశలోంచి మీరు శని మహాదశలోకి వచ్చారనుకోండి, అప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది. అదే విధంగా ఒకే దశలో అన్ని మంచి చేయవు, అన్ని చెడు చేయవు. ఈ ఉదాహరణకి నాకు రవి 6 ఏళ్ళు ఉంటాడు అనుకోండి. రవి 6 ఏళ్ళు నాకు మంచి చేయడు, 6 ఏళ్ళు నాకు చెడు చేయడు. ప్రతి గ్రహంలో వేరే వాళ్ళ అంతర్దశలు కూడా ఉంటాయి. అంటే రవిలో రవి, రవిలో చంద్రుడు, రవిలో కుజుడు, రవిలో రాహుడు, రవి లోపల గురువు, రవి లోపల శని ఇలా ఉంటారు. సో వాళ్ళని బట్టి ఎలా ఉందండి నా జాతకం అంటే వస్తుందండి. ఇప్పుడు మీకు గురువు లోపల శుక్రుడు వస్తున్నాడు ఇలా చెప్పగానే అప్పుడు మనం ఆలోచిస్తాం, మనం ఓకే బాగుందా లేదా ఇది అని. ఇవన్నీ కూడా చూసుకుని ఇంటర్ప్రిట్ చేయడమే. వీటికి కావాలంటే ఏంటంటే ముందు మనం బేసిక్స్ కంప్లీట్ గా నేర్చుకుంటే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్. ఓకేనా? ఇంకా ప్రాపర్టీస్ అయినా కానీ అంతే. ఇప్పుడు 4వది వచ్చేసి పేరెంట్స్ వైపు వచ్చే ప్రాపర్టీస్ కూడా అన్నారు. ఇన్లాస్ వైపు కూడా ఇంకా కలత్ర భావం చూసుకోవడం. కరెక్ట్. అది ప్లస్ మనకు ఆ రోజు ఎలా ఉందో ఇప్పుడు, ఎందుకంటే చెడ్డవాళ్ళు కూడా కొన్ని రోజుల్లో అదే ఇప్పుడు నేను చెప్పిన ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే చెడ్డవాళ్ళు మంచి చేస్తారు, మంచి వాళ్ళు కూడా చెడు చేస్తారు. మీకున్న ఆ రోజు పరిస్థితిని బట్టి ఏం చెప్తున్నా నేను. కేవలం ఆ స్థానంలోనే కాదు, ఆ స్థానంలో ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీ దశ, అంతర్దశ, విదశ పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మా మామగారు మంచివాడు కాదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఆయన లేరు, జస్ట్ చెప్తున్నా. మంచివాడు కాదు అనుకుందాం, కానీ ఒక రోజు ఆయనకు మూడు బాగుంది, ఆ రోజు నా జాతకరీత్యా ఆయన నాకు మంచి చేసే అవకాశం ఉంది, చేస్తాడు. అట్లా అన్నమాట.
ఈ స్థానము ప్లస్ అంటే ఏంటంటే ఒకటేమో లగ్నం ద్వారా వచ్చేది, మరొకటి మన దశల ద్వారా వచ్చేవి. ఈ రెండింటిని కలిపి ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే ఒకటి సూర్యుని ద్వారా, ఒకటి చంద్రుని ద్వారా, ఒకటి సూర్యుని ద్వారా, ఒకటి చంద్రుని ద్వారా. సూర్యునితో వచ్చే వాటినేమో లగ్నములు మరియు ఈ 12 రకాల భావాలు, తర్వాత వచ్చేటటువంటి చంద్రుడి ద్వారా వచ్చేటటువంటివి దశ, అంతర్దశ, విదశ. ఈ రెండింటినీ మనము సమన్వయం చేసుకొని మాత్రమే ఎనాలిసిస్ చేయాలి. క్యాల్కులేషన్స్ ఎవరు వేసినా అందరూ కరెక్టే వేస్తారు. ఇప్పుడు మీరు వేశారనుకోండి వాళ్ళ టేబుల్, మీరు అందరూ కరెక్ట్ వేస్తారు. క్యాల్కులేషన్స్ తప్పుపోయే అవకాశం లేదు. తప్పుపోయే అవకాశం ఏముంది అంటే ఇంటర్ప్రిటేషన్ పార్ట్ మాత్రం తప్పుపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. కొంతమంది డైరెక్ట్ గా కంప్యూటర్కి ఇచ్చేసి కంప్యూటర్ నుంచి తీస్తారు. కంప్యూటర్ లోపల ఏమవుతుంది, వాడు ఆ ప్రోగ్రామర్ పైన ఆధారపడి అది విలువలు ఇస్తుంది. కాబట్టి అది తప్పు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇదేంటంటే మనకు చాలా సార్లు ఈ జాతకం అంతా ఏంటంటే మనకు సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవడానికే గానీ ఇందులోపల మీరు అందరూ పండితులు అయిపోయి రేపు మీరు దీన్ని కెరియర్ గా చేసుకునేంత స్కోప్ లేదు ఇందులోపల. ఎందుకంటే ఆల్రెడీ ఆన్లైన్ వచ్చేసాయి, కొంతమందికి అవుతాయి, కొంతమందికి కావు, కొంతమంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ చాలా డీటెయిల్ గా ఉండి కొన్ని వందల జాతకాలను చూసి పంచాంగం, ఇప్పుడు మీకంటే కనీసం కంప్యూటర్లోనే నేను నేర్చుకున్న టైం లోపల మా గురువు దగ్గర నేను జస్ట్ ఒక పెన్ను పేపర్ మీద అన్ని రాసుకుని నేర్చుకున్నాను. లగ్నం కావాలి నాకు అంటే కంప్యూటర్ లో యాప్ లో చూసేవాడిని కాదు నేను. లగ్నం కావాలి అంటే అప్పటి పంచాంగం వెతుక్కొని, ఆ పంచాంగం ఎవరి దగ్గర పంచాంగాలు బుక్స్ పెట్టుండేవి, అది తీసుకొచ్చి ఇందాక రాధిక గారు షేర్ చేసినట్టుగా లగ్నం ఆ రోజు నాడు ఏ లగ్నం ఉంది అని చెప్పి చూసేవాళ్ళం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఒక నిమిషం అండి. పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం అంశ చక్రంలో వేస్తామా? ఇప్పుడు మనం ఫస్ట్ భావచక్రాలని గుర్తిద్దాం. భావచక్రాలలోనే వేస్తాం ఫస్ట్, మిగతావి మనం వెళ్తాం మెల్లమెల్లగా వెళ్తాం. ముందు భావచక్రాన్ని అంశ చక్రము, రాశి చక్రము 2 వేసేస్తారు సార్ ఒక జాతకంలో. అప్పుడు గ్రహస్థితి అంశ చక్రంలో పడుతుందా అని ఒక క్వశ్చన్ అంతే. అంటే మీకు ఏమైతుందంటే అన్నింటిలోనూ ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఉన్నటువంటి పొజిషన్స్ మీకు స్టార్టింగ్ రాశి చక్రం నుంచే ప్రారంభం అవుతాయి. రాశి, భావ, నవాంశ అని ఉంటాయి. నవాంశ అన్నింటిలో కూడా వీటిలో ఉన్నవే చిన్న చిన్న మార్పులతో ఉంటాయి అందులోపల. అంటే వాట్ యు ఆర్ అండ్ వాట్ యు డూ అనేటటువంటివి మారుతూ ఉంటాయి. ఓకేనా? మనం తెలుసుకుందాం, అన్ని తెలుసుకుందాం, అన్ని విపులంగా తెలుసుకుందాం. ఓకే. ఇప్పటి వరకు అవుతుందండి. ముందు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా మాకు చెప్తే బాగుండండి. ఏంటమ్మా? మాకు ఇప్పుడు ఇవాళ జాయిన్ అయ్యాం కాబట్టి ఏమీ అర్థం అవటం లేదు మాకు. ఎలా అవును, మీకు అర్థం అవడం అసంభవము. ఎందుకంటే ఆల్రెడీ క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా కళ్ళు తేలేస్తున్నారు. కొంతమంది మీకు తెలియదు, మీరు చూడట్లేదు, నేను చూస్తున్నాను. అందరూ పడి నిద్రపోతున్నారు. ఏం చేస్తాను చెప్పండి సార్? అంటే ఏంటంటే మీరు పాత వీడియోస్ కాస్త చూడండి. తర్వాత రివిజన్ క్లాసెస్ మన గ్రూప్ లో కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఆ రివిజన్ క్లాసెస్ కూడా అయినప్పుడు వినండి. నోట్స్ అది కూడా మేడమ్స్ కొంతమంది తయారు చేశారు, అవి కూడా తీసుకుని చూస్తే మీకు కాస్త అర్థమవుతుంది. ఓకేనా? జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఏమన్నా? సార్ ఒక వ్యక్తి మకర లగ్నంలో పుట్టాడు అనుకోండి, ఆయన ఒక గ్రూప్, అది శని యొక్క గ్రూప్ సార్. అది శుక్రుడు, రాహు, బుధుడు ఉంటారు సార్. ఈ మీరు మకర లగ్నంలో పుట్టారంటున్నాడు. ఓకే, మకర లగ్నం స్క్రీన్ మీద చూపించండి, మీరే చెప్పండి. అంటే అది శని యొక్క గ్రూప్ లో ఉంది సార్. శని యొక్క గ్రూప్ లో ఉంది. సో శని, బుధ, రాహు, శుక్రాలు ఇక్కడ వస్తాయి. ఇప్పుడు శని నుంచి చంద్రుడి వరకు లెక్క పెట్టాలి సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు శని నుంచి లెక్క పెట్టండి చంద్రుడి వరకు. మకరం నుంచి లెక్క పెట్టండి. మకరం నుంచి చంద్రుడి వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8. చంద్రుడు 7 అండ్ సూర్యుడు 8. కాబట్టి ఏమైంది? మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి సూర్య చంద్రుడు చెడు చేస్తారు. ఓకే సార్. అది ఇంకా ఎప్పుడు ప్రతి ఇయర్ అలా ఉంటుంది సార్? ఇంకా అది జీవితాంతం అంతే. ఇది ఇప్పుడు మనం వేస్తున్న టేబుల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఫైనల్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఈ టేబుల్ ఫైనల్. ఈ టేబుల్ ని మీరు బట్టి కొట్టుకున్నా నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు నాలాగా లెక్కలు పెట్టి వేస్తే దట్ ఈస్ వన్ ఆప్షన్. రెండోది ఏంటంటే మీరు దీన్ని బట్టి కొట్టుకుని లేదా ఈ టేబుల్ ని రిఫర్ చేసుకుంటూ వేస్తారన్నా నో ప్రాబ్లం. ఎవరైనా సరే ఇది కాన్స్టెంట్. ఏ నెలలో పుట్టినా కాన్స్టెంట్. ఏ నెలలో పుట్టినా ఈ లగ్నాలలో పుట్టిన వాళ్ళకి వీళ్ళు పాపులు, వీళ్ళు పుణ్యులు. అర్థమైందమ్మా?
ఓకే సార్, థ్యాంక్స్. ఇది నేను షేర్ చేస్తాను, మీరందరూ ఈ టేబుల్ ని జాగ్రత్తగా నింపి రెండవ షీట్ ని ఎవరు ముట్టుకోవద్దు దయచేసి. ఓకే, మీరు నాకు పంపించండి, ఇందులో అన్ని కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా చేసి పంపించండి. ఈ రెండవ షీట్ ముట్టుకోవద్దు ఎవరు, మూడవ షీట్ కూడా అసలు ముట్టుకోవద్దు, ఎందుకంటే ఈ మూడవ షీట్ మనకు రెండవ షీట్ కి ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఒక చిన్న సరదాగా మాడుతున్నాను మీతో. ఇప్పుడు మీరు కళత్ర స్థానం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటున్నారు, కానీ కళత్ర స్థానం వచ్చినప్పుడు భార్య గురించి ఏదో ఒకటి అంటున్నారు. కానీ నేను మిశ్రమంలో ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అన్నారు, కానీ మీరు ఇప్పుడు చూస్తుంటే మగవారి మాటలకు అర్థాలు వేరులే అనిపిస్తుంది. భార్య అంటే మీకు అతి ప్రేమ సార్, అది ఆడవారి మాటలు కాదు సార్, ఆడువారు అంటే మాట్లాడేవారు అంతే, ఆడ కావచ్చు మగ కావచ్చు. ఇక్కడ అందుకని మగవారు అది అది బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్. సార్ చిన్న డౌట్ సార్. అడగండి సార్. ఇది ఇప్పుడు మేష లగ్నం అనుకోండి సార్, కుజుడు ఫేవర్ అది ఉంది కదా సార్, కుజుడు కేతువు ఇవన్నీ ఫేవర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు కన్యా రాశి అనుకోండి సార్, వాళ్ళు కన్యా రాశిలో పుడితే దానికి బుధుడు అధిపతి కదా సార్, కానీ దీనిలో బ్యాడ్ అని వచ్చేస్తుంది కదా సార్ బుధుడు మేష లగ్నం ఉన్న వాళ్ళకి. మేష లగ్నం ఉన్నవాడు ఎవరైతే ఉంటారో మేష లగ్నం, ఓకే, మేష లగ్నం బుధుడు, గురువు, చంద్రుడు, బుధుడు బ్యాడ్ గ్రూప్ లో వచ్చారు, కానీ వాళ్ళకి కన్యా రాశిలో పుట్టారనుకోండి సార్, వాళ్ళకి బుధుడు ఓన్ హౌస్ కదా, మరి ఎలా అంటారు సార్? మీరు పుట్టింది మేష లగ్నం అంటున్నారు, కన్యా రాశి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చంద్రుని సూర్యుని కలుపుతున్నారు, మీరు చంద్రుని సూర్యుని కలుపుతున్నారు, అవునా? మీరు ఎందుకు మిక్స్ చేస్తున్నారో నాకు తెలియదు. చంద్రుడిది మనకి ఇంకా రాలేదు అసలు. చంద్రుడిది కేవలం మీకు మళ్ళీ చెప్పాను నేను, చంద్రుడు కేవలము దశ అంతర్దశ, అందుకే కొద్దిగా జాగ్రత్తగా వినండి అందరూ, ఆవిడ కోసం చెప్పట్లేదు, నేను అందరికీ చెప్తున్నాను. చంద్రుడిని వాడేది దశ అంతర్దశ విదశలలో వాడతాము. జీవితంలో జరిగే పరిణామాలన్నింటినీ లగ్నం ద్వారా తీసుకుంటాము. మన జీవితం ఎవరి మహాదశ, ఎవరి అంతర్దశ, ఎవరి విదశ నడుస్తుంది అనడం కోసమని చంద్రుణ్ణి ఆధారంగా తీసుకుంటాము. మన లగ్నము మరియు 12 భావములు, తర్వాత మనం నవాంశాలు కూడా నేర్చుకుంటాం. అవన్నీ నేర్చుకున్నప్పుడు ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటారు. ఫస్ట్ ఇవి స్ట్రాంగ్ అవ్వండి, కావాలంటే ఒక 2 రోజులు బ్రేక్ ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఫస్ట్ ఇవి ఈ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవ్వండి. చిన్న విషయం ఏదైనా రాకపోతే అక్కడ ఆగిపోవద్దు, అవి వదిలేసేయండి. చిన్న విషయం ఏదైనా ఉంది, అది మన ఫ్లోకి అర్థం రాకపోతే అది వదిలేసేయండి, మిగతా ముందుకెళ్ళిపోండి. ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ముందుకెళ్ళండి. నెక్స్ట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే కొత్త కాన్సెప్ట్ ఏమన్నా చెప్పనా? సార్ సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలాగుంటుంది ఒక్కసారి చెప్పరా సార్? సింహరాశి వాళ్ళకి మనం వేసామా, టేబుల్ వేసామా? సింహరాశి టేబుల్ వేస్తారా? సింహరాశి వేసాం కదా ఆల్రెడీ మనం ఇక్కడ. సింహరాశి 5 చెడ్డ గ్రహాలు ఉన్నాయి, 4 మంచి గ్రహాలు ఉన్నాయి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కాదు, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దయచేసి రాశిని లగ్నంతో కలపవద్దు. మీరు వాళ్ళే జాయిన్ అయ్యారు కాబట్టి మీకు ఆ విషయం ఇది కాదు. రాశి వేరు, లగ్నము వేరు. లగ్నము అంటే సూర్యుడిని ఆధారంగా తీసుకునేదాన్ని లగ్నం అంటారు. రాశి అంటే మనం పుట్టిన నక్షత్రం ఆధారంగా తీసుకునేదాన్ని రాశి అంటారు. రాశి అనేది చంద్రుడి ఆధారంగా వస్తుంది, సూర్యుడి ఆధారంగా లగ్నము, దాని 12 భావాలు వస్తాయి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ మిథున లగ్నం. సారీ సార్, మీ వాయిస్ వినిపించట్లేదు, కట్ అయింది. మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడండి, మీ వాయిస్ వినిపించడం లేదు. సార్ మిథున లగ్నం. మిథున లగ్నం మీరు వేస్తారా? మిథున లగ్నం వేయండి, వేయండి. మిథున లగ్నం ఎక్కడుంది ఇందు లోపల? బొమ్మలో ఎక్కడుంది చూడండి. వాట్ ఇస్ ద సెల్? బుధుడు. బుధుడు ఏ గ్రూప్ లో వచ్చాడు? ఇక్కడ చూడండి, బుధుడు ఏ గ్రూప్ లో వచ్చాడు? శని గ్రూప్ లో వచ్చాడు, శని గ్రూప్ లో ఉన్నాడు. సో మరి ఏం చేస్తానంటే వాళ్ళందరినీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళు మంచి వాళ్ళు, మీకు మిథున లగ్నంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ మంచి వాళ్ళు. ఓకేనా? ఎవరెవరు మంచివారు సార్? మీకు ఇప్పుడైందా? ఇప్పుడు చెడ్డ గ్రహాలు ఏవి వీళ్ళకి?
చెడ్డ గ్రహాలేవి? శని మంచి గ్రహాలు వీళ్ళకి. మిథునం అంటే ఇది, మిథునంకి అధిపతి బుధుడు. బుధుడు ఆయన మిత్రులు మీకు మంచి చేస్తారు. మీరు ఏ ఇంట్లో ఉంటే వాళ్ళు మంచి చేస్తారు. బుధుడికి సంబంధించినటువంటి నలుగురు మీకు ఇక్కడ మంచి చేశారు, మంచి గ్రహాలలో వేసుకున్నాను. ఇప్పుడు మీకు చెడ్డ గ్రహాలలో వెయ్యాలి అంటే వీళ్ళకి అపోజిట్ గ్రూప్ గురువు గురించి వేయాలి. జీకేకే వేయండి మీరు, ఓకేనా? జీకేకే వేయండి. ఇప్పుడు మీకు సూర్య చంద్రులు తప్ప మిగతా వాళ్ళని మనం ఫిక్స్ చేసేసాం, మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరని. ఇప్పుడు సూర్యుడిని చంద్రుడిని కూడా క్యాల్కులేట్ చేయాలి. సూర్యుడిని చంద్రుడిని ఎలా క్యాల్కులేట్ చేస్తాము? సూర్యుడిని చంద్రుడిని క్యాల్కులేట్ చేయాలంటే ఇక్కడి నుంచి మీరు మిథున రాశి నుంచి, మిథునం నుంచి చంద్రుడికి ఎన్నో ఇల్లు, మిథునం నుంచి సూర్యుడికి ఎన్నో ఇల్లు లెక్క పెట్టండి. మిథునం నుంచి చంద్రుడికి ఎన్నవ ఇల్లు? రెడ్డి గారు, మిథునం నుంచి చంద్రుడి యొక్క ఇంటికి ఎన్నవ ఇల్లు? రెండు. రెండవ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. లగ్నం నుంచి మూడవ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. 1, 2, 3లో సూర్యుడు ఉన్నాడు. 1, 2లో చంద్రుడు ఉన్నాడు. 2 మంచిది కాదు, 3 కూడా మంచిది కాదు. కాబట్టి మీరు మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది కాన్స్టెంట్. చంద్రుడు, సూర్యుడు చెడ్డ గ్రహాలు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి 3 మంచి వాళ్ళు ఉన్నారు, 1, 2, 3 4 మంచి వాళ్ళు ఉన్నారు, 5 చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సార్ ఇప్పుడు గురువు గ్రూప్ లో సూర్యచంద్రులు వేశారు కదా. అవును. సపోజ్ వృషభానికి గురువు అధిపతి. సారీ, వృషభానికి గురువు అధిపతి కదండి. సారీ, శర్మ గారి క్వశ్చన్ అయ్యాక మీరు అడగండి. శర్మ గారు మీ క్వశ్చన్ ఏంటి? కుజుడు. సార్ ఇది మన గురు గ్రూప్ లో సూర్యచంద్రులు కూడా ఉన్నారు కదా. అవును, అవి వాళ్ళు కండిషనల్ సపోర్ట్ వాళ్ళు. అంతేనా? అంటే ఇప్పుడు మనం గురువు గ్రూప్ ఏదైనా గురువు లగ్నం తీసుకుంటే అది రాదు. మళ్ళీ సూర్యచంద్రులు మనం లెక్క పెట్టి చూడవలసిందే. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతుండే ఇందాక? వాళ్ళు కండిషనల్ సపోర్ట్ ఇస్తారన్నమాట. అంటే టీడీపీ అండ్ ఆర్జేడీ కాదు, ఆయన ఎవరు, మన లల్లు యాదవ్ కాదండి, ఆయన పేరేంటి, అయ్యో, మన ఇండియా పార్టీ బీహార్ నితీష్ కుమార్, అది ఆయన పార్టీ. చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. కూడా సూర్యుడి దీంట్లో వస్తుందా సార్? సూర్యుడి లెక్క వస్తుందా? మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలే, కొద్దిగా గట్టిగా. నవాంశ అంటే ఇప్పుడు అవి మనం తెలుసుకుందాం. నవాంశాలు ఇంకా మనం చెప్పుకోలేదు, మనము చెప్పుకోలేదు కదా, చెప్పుకొని అడగండి. చెప్పిన వాటిలో ఏ సందేహం ఉన్నా అడగండి. 12 భావాలు చెప్పారు, అవి కూడా 12 భావాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ 12 భావాలు గత వారాలలోనే చెప్పుకున్నాము. ఓకే, లగ్నము నుంచి వచ్చేవి. ఓకే, లగ్నం నుంచి వచ్చిన వాటిని భావంలో అంటారు. దశల నుంచి వచ్చే వాళ్ళని వింశోత్తరము అంటారు. వింశ అంటే 20, వింశతి అంటే 20, వింశోత్తరము అంటే 20 కంటే ఎక్కువ అని, అంటే 100 కంటే 20 ఎక్కువ అని. అంటే మనం 120 సంవత్సరాలు బతుకుతాము అని చెప్పి చెప్తారు. ఆ 120 సంవత్సరాల పాటు మన జీవితంలో ఎవరున్నారు అనేది అది వింశోత్తరంలో తెలుసుకుంటాం. మనకి ఇంకా అవ్వలేదు అది. మిగతాది నవాంశాలు కూడా మనం ఇంకా చెప్పుకోలేదు, చెప్పుకుందాం. ఇప్పుడు ఇవాళ చెప్పిన దాంట్లో ఏ సందేహం ఉన్నా అడగండి. లగ్నం క్యాల్కులేట్ చేయడంలో కానీ, లగ్నంలకు ఎవరు మంచి ఎవరు చెడు అనడంలో కానీ, ఎవరు మంచి గ్రూపు చెడ్డ గ్రూప్ లో కానీ, ఇవి ఒకసారి అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఇప్పుడు మీనరాశి వాళ్లకు రేవతి నక్షత్రము, దానికి అధిపతి గురువు కదా సార్? మీరు రాశి గురించి అడుగుతున్నారా, లగ్నం గురించి అడుగుతున్నారా? లగ్నం గురించి. లగ్నం మనము రాశిది ఇంకా తెలుసుకోలేదు. ఓకేనా? కాబట్టి మీరు అనేది మీన రాశిలో కాదు, మీన లగ్నం అనండి. మీన లగ్నంలో వాళ్ళు అంటే ఇవాళ పొద్దున్న 8 లోపల పుట్టిన వాళ్ళు. వాళ్ళకి పుట్టిన నక్షత్రంతో సంబంధం లేదు. లగ్నము అంటే ఆ నెలలో సూర్యుడు ఉదయించినటువంటి
పొజిషన్ నెల అని చెప్పి లెక్క. ఏ నెలలో సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు 12 రాశులలో తిరగడానికి ఆయనకి 1 సంవత్సర కాలం పడుతుంది. అవునా? సో ఆయన ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ఉంటారు సూర్య భగవానుడు. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. లగ్నంని రాశితో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు కొన్ని రోజుల పాటు, నెక్స్ట్ క్లాస్ చెప్పుకునే వరకు. లేదంటే అది కూడా ఇవాళే చెప్పేయమంటే చెప్తాను. అందరూ లంచ్ చేసి వస్తానంటే చెప్తాను. ఇవాళ ఆఫీస్ లోనే ఉన్నాను, లక్కీగా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నా దీనికోసమే. చెప్పండి సార్. అంటే నాకు మొత్తం తెలియదు కానీ నాకు ఒకటి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి గుడ్ బ్యాడ్ గ్రహాలు ఉన్నాయి కదా సార్. సో అదే బ్యాడ్ ఏం చేస్తాయి సార్, ఏ రకంగా బ్యాడ్ చేస్తాయి అని అడిగాను సార్. అది తెలుసుకుంటాం మనం. మీకు ఇంటర్ప్రిటేషన్ రాలే కదా మనకు, మనం క్యాల్కులేషన్స్ దాకా వచ్చాము. ఇంటర్ప్రిటేషన్స్ 3 వారాలలో స్టార్ట్ అయిపోతాయి. ఇంటర్ప్రిటేషన్స్ 3 వారాలలో స్టార్ట్ అవుతాయి. ముందు టేబుల్స్ వేయడము అవి నేర్చుకుంటే మీకు ఏమవుతుందో ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మీరు మాన్యువల్ గా వేయక్కర్లేదు టేబుల్స్, మీరు జస్ట్ కంప్యూటర్ లో ఇచ్చేస్తే కంప్యూటరే వేసి ఇచ్చేస్తుంది మీకు టేబుల్స్. క్యాల్కులేషన్స్ ఆర్ పర్ఫెక్ట్, ఎనీ బడీ కెన్ డూ క్యాల్కులేషన్స్. క్యాల్కులేషన్స్ తర్వాత వచ్చే ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ డిఫర్. అది మనం ఒక 3 వారాల్లో స్టార్ట్ చేసుకుంటాం. గురుగారు ఇక్కడ జనరల్ క్వశ్చన్ ఒకటి అడగండి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే రామాయణంలో మరి బాగా ఇప్పుడు రాముడు కృష్ణుడు మంచి లగ్నంలోనే అభిజిత్ ముహూర్తంలో పుట్టారు. ఇవన్నీ మంచి జరిగే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా వాళ్ళ పుట్టకలో, అన్ని గ్రహాలు అన్ని గతులు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయినా వాళ్ళకి కృష్ణ 3వ రోజు నుంచి 2వ రోజు నుంచి పూతను చంపడానికి వచ్చింది. అలాగే రాముడు మంది 14 సంవత్సరాల పాపం అయ్యాడు. మరి ఎందుకు జరిగిందంటారు? ఒకటి ఏంటంటే ప్రారంధం, రెండవది ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు అని చెప్పి భగవంతుడు మనకు తెలియజేయడం కోసం. తర్వాత పుట్టిన దాంట్లో అంటే ఏ రాశిలో ఏ సమయంలో ఏం పుట్టామో ఆ పుట్టిన వాళ్ళకు జీవితం అంతా మంచి జరుగుతుందని ఎక్కడా లేదు. మీరు ఏ లగ్నంలో పుట్టినా మీకు చెడు జరుగుతుంది, ఏ లగ్నంలో పుట్టినా మంచి జరుగుతుంది, ఏ రాశిలో పుట్టినా మంచి జరుగుతుంది, ఏ రాశిలో పుట్టినా చెడు జరుగుతుంది. సో మంచి చెడు అనేవి జీవితం లోపల అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. వాటి నుంచి మనము మన పరిణతి సాధించుకుంటామని. అంతేగాని ఒక వ్యక్తి జీవితం అంతా ఆనందంగా ఉన్నాడు, జీవితం అంతా ఇదిగా ఉన్నాడని ఉండదు. బాగా సంతోషంగా ఉన్నవాడికి చిన్న బాధ, అమ్మ తిట్టిందని ఆత్మహత్య చేసుకుంటారు. ఓకేనా? సో కాబట్టి ఇది మనం గుర్తించాల్సింది ఏంటంటే వాడి ప్రారంభం ఎలా ఉంది అనేది, వాడి ఫేట్ అనేది ఇట్ విల్ ప్లే మేజర్ రోల్. ఆ ఫేట్ అనేది మనకు గ్రహ రూపంలో వస్తుంది. వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఆ సమయంలో ఉన్న దశ ఏంటి. ఉదాహరణకు శని దశ ఉందనుకోండి, శనిలో శని ఉన్నాడు అనుకోండి, ఉంటే ఏమవుతుందంటే మిమ్మల్ని భార్యలాగా ముళ్ళుతో పొడుస్తూ ఉంటారు అన్నమాట, మాట మాటకి. సో పొడుస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అది తట్టుకోలేమన్నమాట. ఆ సమయం లోపల మనకు బాధ వేస్తూ ఉంటుంది. అంటే ఏమవుతుంది, కొంతమంది ఆ చిన్న బాధకు తట్టుకోగలుగుతారు, కొంతమంది అది అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అయ్యప్ప స్వాములు నడుచుకుంటూ వెళ్తారు, ముళ్ళల్లోంచి గుచ్చుకున్నా కూడా ఇలా తుడుచుకుని వెళ్ళిపోతారు. సో ఏంటంటే ఆ ముళ్ళు గుచ్చుకోవడం ఖాయం, కానీ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఎలా ఉంటారు అనేటటువంటిది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి మంచి జరగదు, మంచి రాశులలో పుట్టిన వాడికి అన్ని మంచి జరుగుతాయని ఎక్కడా లేదు. మంచి నక్షత్రంలో, మంచి రాశిలో, మంచి లగ్నంలో అన్ని పుట్టినా కూడా జీవితం లోపల అన్ని దశలు దాటుకుని వెళ్లాల్సిందే. రచకు రాగుష బుకేషు, రచకు రవి చంద్రుడు కుజుడు రాహువు గురువు శని ఇవన్నీ వచ్చి తీరవలసిందే. వీటన్నిటికీ అతీతంగా మనం ఎలా ఉండగలము అనేది మన పరిణతి పైన ఆధారపడి ఉంటుంది. కానీ కష్టాలు రావడము, సుఖములు రావడము అనేది ఖచ్చితము, అందరికీ వచ్చి తీరవలసిందే. వాటిని ఎవరూ కూడా తప్పించుకోలేరు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. గారు ఇప్పుడు మన ఇష్టాలు సుఖాలు ఇవన్నీ మనం చేసిన కర్మని పైనే ఆధారపడి ఉన్నాయి. తగ్గట్టుగానే గ్రహాలు కూడా ఏ స్థానంలో ఉన్నాయో అవి కూడా మనం చేసిన కర్మల మీదే ఆ గ్రహాల్లో ఉంటున్నాయి. కరెక్ట్ 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 దానిపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఆ కష్టములు వచ్చినప్పటికీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కష్టాన్ని కష్టంగా తీసుకోరు. ఇప్పుడు ఒకే శని, మా బాబాయ్ అన్నాడు, మా బాబాయ్కి చెప్పాను, బాబాయ్ ఎల్లాంటి శని వస్తున్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని. 7.5 years తర్వాత ఆయన ఏం చెప్పాడు తెలుసా, అరే శని కూడా ఏం చేయలేకపోయాడు రా అని అన్నాడు. సో దానికి కారణం ఏంటంటే ఏదో చేసుంటాడు,
బట్ హీ మస్ట్ నాట్ హ్యావ్ నోటీస్డ్, అంటే ఆయన పట్టించుకోలేదు, ప్రాబబ్లీ హీ మస్ట్ హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్. సో కాబట్టి ఏంటంటే అది రావడం సహజం. మీరు ప్రారంధాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ప్రారంధాన్ని ప్రపంచంలో దేవుడు ఆయన ఏమంటాడు, కాలో దురతిక్రమ అంటాడు. ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసి ఏమంటాడు, ఈ ఫేట్ ని మనం దాటలేము అని చెప్పేసి అంటాడు. సీతాదేవిని చూసి బాధపడతాడు. సో కాబట్టి ప్రారంధాన్ని ఎవరు తప్పించుకోలేరు. జాతకం అనేది మనకి ఇండికేషన్ ఆఫ్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ అంతే. ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్ లో ఉండేవాడిని, కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ లో పనిచేశాను. చేయగానే ఒక్కొక్కసారి టఫ్ జాబ్ వచ్చేది. ఆ రోజంతా నాకు మూడ్ ఆఫ్ ఉండేది, ఇంకా చెయ్యాలి అది ఇదని. వేరే నా పార్ట్నర్ వచ్చేవాడు. పార్ట్నర్ వచ్చి ఆజ్ కామ్ కా అని చెప్పి చూసేవాడు. చూసి ఇదర్ హే జానే కా హే అవి జాయింగే అనేవాడు. చాలా కూల్గా ఉండేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. సేమ్ వర్క్ ఇద్దరము సఫర్ అవ్వాలి. అతను పట్టించుకునేవాడు కాదు, నేను పట్టించుకునేవాడిని. కష్టం ఇద్దరికి సేమ్, కానీ అతను పట్టించుకునేవాడు కాదు, నేను పట్టించుకునేవాడిని. అంటే నా లోపల పరిణతి రాలేదు, అతని లోపల పరిణతి వచ్చింది. కష్టం అదే. కాబట్టి ఏంటంటే కష్టంని కష్టంలాగా తీసుకోరు. కొంతమందికి ఇంత చిన్న ప్రాబ్లమ్స్ కి బోర్గా ఏడుస్తారు. కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు, చేసేసి వాళ్ళు ఫస్ట్ ఏడుపుతో స్టార్ట్ చేస్తారు, బోర్గా ఏడుస్తూ మాట్లాడతారు. సార్ మీతో మాట్లాడచ్చా అంటే నేనేమనుకుంటాను, పాపం ఏదో ఆధ్యాత్మిక సందేహం వచ్చింది అనుకుంటాను. కానీ తీరా చూస్తే ఏమైందంటే ఎవరో పక్కింట్లో ఆవిడ ఇలా అన్నది, నాకు వాళ్ళకి 150 రూపాయల చీర పెట్టింది, ఈమెకి వాళ్ళకి 150 రూపాయల చీర పెట్టింది, నాకు 149 రూపాయల చీర పెట్టింది గురువు గారు అని ఏడ్చేది. ఏం చేయాలి నేను అప్పుడు? ₹1 తేడానే కదా. సో ఇది ఏంటంటే వారి మానసిక పరిస్థితి. అందుకే ఏంటంటే గ్రహస్థితులకు అతీతంగా ఎదగగలగడం మనకు ముఖ్యం. అది మనం ప్రవచనంలో తెలుసుకుందాం. ఇక్కడ కేవలం గ్రహాలు ఇలా ఉంటాయి అని చెప్పి మాత్రం తెలుసుకుందాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఒకటే గుర్తుంచుకోండి, ఏంటంటే మనము పరిణతిగా ఉంటే ఏ గ్రహాలు మనం ఏం చేయవు. అండ్ ఇంకోటి ఏంటంటే 100% యాక్యురేట్ గా చెప్పే జనాలు లేరు. 50% యాక్యురేట్ గా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 50 నుంచి 70% యాక్యురేట్ గా చాలా మంది చెప్పగలరు. మనము ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కనీసం 50% నుంచి 70% యాక్యురేట్ గా చెప్పగలిగే స్టేజ్కి అయితే వస్తాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అయితే పెన్ను పేపరు పెట్టకుండా, ఇంట్లో కష్టపడకుండా రాదు. నేను ప్రతి ప్రవచనంలో రిపీట్ చేయాల్సి వస్తుంది. మీరు కష్టపడకపోతే అది నేర్చుకోవడం కష్టం. శ్యామల గారు అడగండి ప్రశ్న. భావాల్ని ఎలా కనుక్కోవాలండి? లగ్నం నుంచి 1వ స్థానం 2వ స్థానం చెప్పండి, ఎలా కనుక్కోవాలో మీరే చెప్పండి. ఏమన్నాను నేను? నాకు అక్కడ అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వలేదు. ఓకే, లగ్నము నుంచి లెక్క పెట్టాలి. ఆ చక్రం చూసారా మీరు? నేను ఒకసారి బొమ్మ చూపిస్తున్నాను. కుంభలగ్నం అనుకోండి సార్. కుంభలగ్నం నుంచి 2వ స్థానం అంటే ధనం కదండి, భావం. ఒక్క నిమిషం, మీరు ఈ బొమ్మ కనిపిస్తుందా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. మీకు ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా? కనపడుతుందండి. ఇది మేషం అనుకుందాం, మేష లగ్నం అనుకుందాం. లగ్నము మేషం అనుకుందాం, లేకపోతే లగ్నము ధనుస్సు అనుకుందాం. ధనుస్సు అనేది 1వ స్థానము. 2వ స్థానం ఏమంటారు? 2వ స్థానం ఏమంటారు? మకరం ఏమంటారు? ఆ స్థానం ఏంటి? ఆ స్థానం ఏమంటారు? ధనస్థానం అంటారు. 2వ స్థానం ఏమంటారు? ధనస్థానం అంటారు. 3వ స్థానం ఏమంటారు? 3వ స్థానం ఏముంది ఇక్కడ మీకు? మీనము. మీన స్థానం ఏమంటారు? భ్రాతృ. 4వ స్థానం ఏమంటారు? మాతృ అండి. అంటే ఇది మీకు మేషం. అర్థం చేసుకుంటే అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? అందరికి బాగానే అర్థమైందా? ఓకే, కనిపిస్తుందానా? అంటే లగ్నంలో కేతు ఉంటే మంచిది కాదు అలా అంటే ప్రాక్టీస్ చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, నాకు ఇద్దరు మాటలు వినిపించలేదు. సో శ్రీపాద రామలక్ష్మి గారు మాట్లాడారు. ఇంకెవరు మాట్లాడారు? నేను మాట్లాడాను సార్, గోవింద్. సరే, అయితే ఒకటి తర్వాత నాకేమనిపించిందంటే ప్రాక్టీస్ మీద గానీ కాన్ఫిడెన్స్ రాదనిపిస్తుంది సార్. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది బాగా ప్రాక్టీస్ అంటే మీరు ప్రవచనం క్లాసెస్ ని 1కి 2 సార్లు వింటే చాలు. పెన్ను పేపర్ పెడితే చాలు. తర్వాత మీకు 2వ 3వ రివిజన్ క్లాసెస్ కూడా అయ్యాయి కదా.
సో ఒకసారి చూసుకోండి, వీలైతే మీరు అందరూ డిసైడ్ చేసుకోండి, గ్రూప్ లోపల పెట్టుకోండి. రాధిక మేడము కానీ రజనీ మేడం కానీ ఇంకెవరైనా చెప్తాను అంటే చక్కగా వాళ్ళ సమన్వయం లోపల ఇంకొక క్లాస్ కి చక్కగా ఇవాళ రివిజన్ పెట్టుకోండి. సాయంత్రం నేను బిజీగా ఉంటాను కదా మీటింగ్స్ లో, మీరు చక్కగా ఆ సమయం లోపల అన్ని నేర్చుకోండి. మీరు ఒకటి అర్థమవుతోంది సార్, మళ్ళీ దీన్ని మూసేసి పెన్ను పేపర్ మీద పెట్టండి. ఇక దానికి నేనేం చేయలేను కదా, ఎందుకంటే మీరు పెన్ను పేపర్ మీద ఖచ్చితంగా మీరు పెట్టి తీరాల్సిందే. ఏదైనా కూడా పెన్ను పేపర్ మీద పెట్టవలసిందే. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ఇంకో శ్రీపాద రామలక్ష్మి గారు, తర్వాత రాజేశ్వరి గారు. అదేనండి, లగ్నంలో కేతువు ఉంటే మంచిది కాదు, శుక్రుడు ఉంటే మంచిది, అలాగండి. అలా లగ్నంలో ఇప్పుడు మీకు ఎవరున్నారు? లగ్నంలో ఇప్పుడు మీకు ఎవరున్నారో చెప్పండి ఫస్ట్. మీరు లగ్నంలో కేతు ఎవరెవరికి ఉన్నాడో చెప్పండి. లగ్నంలో కేతు మంచివాడు కాదు అని ఎవరన్నారో నాకు చెప్పండి. ఎందుకంటే మీన లగ్నంలో కేతు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి టేబుల్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? నేను ఒక్క నిమిషం, కనిపించట్లేదా? లెట్ మీ చెక్ వన్స్ అగైన్. కనిపిస్తుందా లేదా టేబుల్? హలో, కనపడుతోంది సార్, కనపడుతుంది. చెప్పట్లేదా ఆవిడ? ఓకే, రామలక్ష్మి గారు మ్యూట్ అయిపోయారు చూడండి. మ్యూట్ అయిపోతాను, నెట్ పోయింది, రావట్లేదండి, నాది పోయిందండి, వీడియో పోయింది. సార్ మీ వీడియో ఫ్రీజ్ అయింది సార్, మాట్లాడుతున్నారా మీరు? శర్మ గారు వీడియో వస్తుంది. రామలక్ష్మి గారు, సార్ ది వీడియో ఫ్రీజ్ అయిందండి, ఒక్క నిమిషము. మీకు సార్ స్క్రీన్ కనిపించట్లేదా రామలక్ష్మి గారు? పోయింది సార్, డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కనిపించానా? చెప్పండి. నేను ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కేశాను, చెప్పండి. అంతే అండి, లగ్నంలో కేతువు తర్వాత శుక్రుడు వస్తాడు అంటే మంచిదండి. లగ్నం లోపల మీకు ఏ లగ్నము కూడా కేతు లగ్నం అనేది కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ టేబుల్ చూసారా? ఈ టేబుల్ లోపల మీకు ఏముంది చెప్పండి? కేతు లగ్నం అని ఎక్కడైనా ఉందా చెప్పండి? లగ్నంలో కేతు అని ఎక్కడైనా ఉందా? లగ్నం అంటే మీన, మేష, వృషభ, మిథున వీటిని మాత్రమే లగ్నములు అంటారు. ఓకేనా? వీటిని మాత్రమే లగ్నములు అంటారు. కేతు లగ్నము అనేటటువంటిది ప్రత్యేకముగా ఉండదు. కాదండి, కేతు లగ్నం కాదు, లగ్నంలో కేతు వస్తే మంచిది కాదంటారు కదా. లగ్నం అంటే ఇప్పుడు మీకు లగ్నం ఉంది, ఈ లగ్నం అంటే ఏంటిది? ఉదాహరణకి మీకు మీన లగ్నం తీసుకుందాం. మీన లగ్నం లోకి కేతువు తిరుగుతూ ఇందులోకి వచ్చాడు అనుకోండి, మీకు మంచి చేస్తాడు. ఎందుకు? మీన రాశిలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. కేతువు ఉదాహరణకి ఇందులో వెళ్ళామనుకోండి, వృషభ రాశికి వెళ్ళినప్పుడు చెడు చేస్తాడు. కేతువు మిథున రాశికి వెళ్ళినప్పుడు చెడు చేస్తాడు. కానీ మీన రాశిలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. అర్థమైందా లేదా మీకు? మీనంలో, మేషంలో అతడు మంచి చేస్తాడు. స్థానమును బట్టి వీళ్ళందరూ మంచి, స్థానమును బట్టి వీళ్ళందరూ చెడు చేస్తారు. క్లియర్? మీరు ఎప్పుడెప్పుడో వీళ్ళ కన్ఫ్యూజన్స్ ఇక్కడ పెట్టుకోకండి. ఎందుకంటే ఇది మనం ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకుంటున్నాం కదా. ఎంత మాక్సిమం నేర్చుకోగలిగితే అంత నేర్చుకుని ముందుకెళ్ళండి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్, 2 గంటలు అయిపోతుంది కదా, ఇంకెవరికైనా ఉంటే తీసుకుందాం, లేకపోతే క్లోజ్ చేస్తాం. తీసుకుంటారు కదా సార్ మళ్ళా క్లాసు? అవునమ్మా, ట్యూస్డే. అంత లోపల మన టీచర్స్ ఉన్నారు కదా గ్రూప్ లోపల, చాలా మన టీచర్స్ షీట్ ద్వారానే చూడండి టీచర్స్. ఎక్సెల్ షీట్ ఇప్పుడే పంపిస్తాను గ్రూప్ లో. టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా అయితే కొంచెం హైలైట్ చేయడానికి షేర్ చేస్తా, కొంచెం అర్థం అవుతుంది. బోర్డు మీద అంటే మనకి ఎరేజ్ చేసి మళ్ళా అంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదైతే బాగుంది త్రూ సిస్టమ్ ద్వారా అయితే, అందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గురించి ఇంకొకసారి చెప్పండి అయ్యా. ఒకసారి ఏంటమ్మా? లగ్నం గురించి ఇంకొకసారి చెప్పండి, మళ్ళీ ఎట్లా లెక్క పెట్టాలి?
లగ్నం అనేది సూర్యుడి నెలలని చంద్రుడి నెలలను ఉంటాయమ్మా మనకు. సూర్యుడి నెలలు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ధనుర్మాసం అని తర్వాత మకర మాసం అని ఇలా విన్నారు కదా, అలా ప్రతి నెల కూడా సూర్యుడి పేరు మీద కొన్ని నెలలు వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసుకున్నటువంటి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణం ఇవేవైతే ఉన్నాయో వాటిని చంద్రుడి నెలలు అంటారు. మనం మాట్లాడుతున్నది లగ్నం కోసమని సూర్యుడి నెలలు. సూర్యుడి నెలలు సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి యొక్క పేరుతోటి ఉంటాయి. సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతానికి మీన రాశిలో ప్రవేశించాడు కాబట్టి అది మీన మంత్, మీనం యొక్క నెల అని చెప్పి ఈ 30 రోజుల పాటు ఈ నెలని మీనం యొక్క నెల అని చెప్పేసి అంటారు. ఈ నెలలో సూర్యోదయంలో మొదటి 2 గంటల పాటు సుమారుగా 2 గంటలు అంటే 2 గంటలు కాదు, ఆ టైం వేరీ అవుతుంది, కొద్దిగా చూసుకోవాలి. అది సూర్యోదయంకి సమయం వేరీ అవుతుంది. మనం ఇక్కడ స్టాండర్డ్ గా 2 hours ఇస్తే తప్పులు చేసే అవకాశం ఉంది. ప్రాపర్ గా పంచాంగంలో చూసుకుంటే అప్రాక్సిమేట్ గా మీకు లెక్క అర్థం కావాలని చెప్తున్నాం. పొద్దున్న పూట ఏ నెలలో ఉంటాడో ఆ నెల, ఆ 30 రోజుల పాటు మొదటి లగ్నం అదే. ఉదాహరణకి మీనము అనేటటువంటి నెలలో ఉంటే ఆ నెల రోజుల పాటు మొదటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయముని ఆ నెల పైన వచ్చే లగ్నంగా చెప్తారు. ఆ తర్వాత వచ్చే ఎవ్రీ 2 గంటలకు ఒకసారి వేరు లగ్నాలకు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మీన లగ్నం ఉందనుకోండి, 2 గంటల తర్వాత మేష లగ్నం వస్తుంది, తర్వాత వృషభ లగ్నం. ఇలా 2 గంటలకు ఒకసారి మారుతూ మళ్ళీ సూర్యోదయం వచ్చే వరకు మారుతూ ఉంటాయి లగ్నములు. ఓకే, వీలైతే కాస్త పాత వీడియోస్ కూడా చూసుకోండి, మీకు సులభం అవుతుంది. ఈ లగ్నము ద్వారా మాత్రమే మన జీవితంలో వేరియస్ ఇన్సిడెంట్స్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటారు. లగ్నము నుంచే గదులని లెక్క పెడతాము. గదులు అంటే ఇండ్లు, ఆ ఇండ్లకు కొంతమంది అధిపతులు, ఆ అధిపతులకు కొంతమంది మిత్రులు ఉంటారు. ఆ అధిపతులు ఆ మిత్రులు మీకు మంచి వాళ్ళుగా ఉంటారు. వీరు మంచి వాళ్ళుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఎగెనిస్ట్ గా ఒక గ్రూప్ ఉంది, వాళ్ళందరూ చెడు చేస్తారు. వీళ్ళు మంచి చేస్తారు, వాళ్ళు చెడు చేస్తారు. ఒక మంచి గ్రూప్ ఉంది, ఒక చెడ్డ గ్రూప్ ఉంది. వీళ్ళు మంచాలైతే వీళ్ళు చెడ్డాలైతారు, వీళ్ళు మంచాలైతే వీళ్ళు చెడ్డాలైతారు. వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. కాస్త పాత వీడియోలు కూడా చూస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. అయితే ఒక లగ్నానికి మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఎలా గుర్తించాలి ఒక్కసారి మళ్ళీ ప్లీజ్. ఇప్పుడు మీరు మీన లగ్నం తీసుకున్నారు, ఇది మీన లగ్నం సరేనా? మీన లగ్నంకి అధిపతి ఎవరు చెప్పండి అమ్మా. గురువు. ఇక్కడ గురువు యొక్క గ్రూప్ అని రాశాను, ఇక్కడ చూడండి అమ్మా. గురువు యొక్క గ్రూప్ అని టేబుల్ కనిపించట్లేదు మాకు. లాస్ట్ రాధిక మేడం ఇచ్చిన నోట్స్ ఉంది కదండి, అది చూస్తే సరిపోతుంది కదా. సరే నేను వేసాను, షేర్ చేశాను. పోన్లేండి ఆగండి, షేర్ చేస్తున్నాను. అమ్మా ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తుందా ఇక్కడ గురువు గ్రూప్ అని, శని గ్రూప్ అని 2 గ్రూప్స్ ఇక్కడ తయారు చేశాం. మీకు కనిపిస్తున్నాయా 2 గ్రూప్స్? ఇప్పుడు కనిపిస్తున్నాయి. అవునమ్మా. ఇప్పుడు మీకు మీన రాశిలో ఉన్నప్పుడు గురువు అధిపతి, అవునా? అతను మంచి చేస్తాడు, అతని ఫ్రెండ్స్ మంచి చేస్తారు మీకు. గురువు యొక్క ఫ్రెండ్స్ ఎవరు? కుజుడు, కేతువు. సో వీళ్ళు ముగ్గురు మీకు మంచి చేస్తారు, ఎప్పుడు మంచిగా చేస్తారు. శని, వీళ్ళకి అగైనిస్ట్ గా శని గ్రూప్ ఒకటి ఉంది, వీళ్ళు 4 చెడు చేస్తారు. అది సూర్య చంద్రులకు మాత్రము సెపరేట్ గా లెక్క కట్టాలి. ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఇక్కడ నుంచి మీరు లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. 5లో ఉంటే మంచిది, 6లో ఉంటే మంచిది కాదు. కాబట్టి చంద్రుడు మంచి చేస్తాడు, సూర్యుడు చెడు చేస్తాడు. ఇక్కడ కొన్ని నెంబర్లు ఇచ్చాం, ఈ నెంబర్ల బట్టి సూర్య చంద్రుడు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేవి మారుతాయి. లగ్నము నుంచి 1వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 9వ ఇల్లు, 10వ ఇంటి లోపల చంద్రుడున్నా, ఇవే ఇళ్లలో సూర్యుడున్నా వాళ్ళు మంచి చేస్తారు, వేరే ఇళ్లలో వాళ్ళు చెడు చేస్తారు. ఓకేనా అమ్మా? మీతో పాటు మిగతా వాళ్ళకు కూడా రివిజన్ అయింది. ఒకసారి మరి మీనానికి చెప్పినారు, ఇప్పుడు మేషానికి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు గ్రూప్ మీరు చెప్పండి. సేమ్ ఇప్పుడు మేషం ఉంది, మేషంకి పైన ఎవరు ఉన్నారు? కుజుడు యొక్క గ్రూప్ ఏది తెలియదు నాకు. ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా మీకు, కుజుడు, కేతువు, గురువు. ఓకే, ఇవి తెలియాలి. వృషభానికి శుక్రుడు, మళ్ళీ వాళ్ళ గ్రూప్ అట్లా తెలియాలి నాకు. శుక్రుడు ఇక్కడ ఉంది కదా, శుక్రుడు గ్రూప్ కనిపిస్తుందా మీకు? శుక్రుడు గ్రూప్ కనిపించట్లేదా మీకు? అందరి పేర్లు రాశాను కదమ్మా ఇక్కడ. పక్కన టేబుల్లో రాసినట్టున్నారు, ఇవి పక్కన ఉన్నాయి టేబుల్లో.
ఓకే, ఇటు రాసినట్టున్నారు. ఇక్కడ రాశాను కదమ్మా, ఈ టేబుల్ లోపల ఎవరి గ్రూప్ ఎవరు అని చెప్పి రాశాను కదమ్మా, ఇక్కడ ఆ గ్రూప్ చూడండి. ఆ గ్రూప్ లో ఇది రాసి చూస్తే పెట్టుకో, ఇది మేము రాసి పెట్టుకోవాలి. మేము రాసి పెట్టుకోవద్దమ్మా, నేను ఇది షేర్ చేస్తాను గ్రూప్ లోపల, అందరూ కూడా చూసుకోండి. సరేనా? మీరు రాసుకున్నా సరే, ప్రవచనం ఇంకోసారి విన్నా సరే, వీలైనంత అభ్యాసం మాత్రం చేసుకోండి. ఓకేనా? అదే అదే ఒక్కొక్క రాశికి ఎవరు మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఇదేది కొంచెం రాసుకోవాలి, అన్ని చేసి పెట్టుకోవాలి. రైట్ రైట్. ఇవాళ ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నాను, అవ్వలేదు. సరే, మనం ఏం చేద్దామంటే ఈ ఇంకొకటి ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే మిగిలిపోయిందో, మన జీవితంలో జరిగే దశలేంటి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మనము వీలుంటే, నాకు అంతా ఓకే, మా అన్నయ్యది సర్జరీ అది కూడా మంచిగా అయిపోయి ఇదైతే శనివారం నాడు నేను స్పెషల్ సాటర్డే సండే నాకు RSS ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వీలైతే సోమవారం నాడు కానీ మంగళవారం కానీ ఇంకొక స్పెషల్ క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, కొద్దిగా సిలబస్ లో వెనకబడుతున్నాము, కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ చేస్తే నాకు ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు. చాలా నిదానంగా చెప్తున్నాను, అయినా కూడా కంగారు పడుతున్నారు. కొద్దిగా మీ వైపు నుంచి శ్రమ పెట్టకపోతే ఎంత మంది చెప్పినా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి అంటే అవ్వదు, నేర్చుకోలేరు. ఎందుకంటే ఇంకా 2 క్లాసెస్ అయితే మీకు మొత్తం బేసిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత నుంచి యు ఆర్ సపోజ్ టు ఇంటర్ప్రెట్. టేబుల్స్ వేసేసి ఒక జాతకం ఇచ్చేస్తాను, ఈ జాతకాన్ని ఇంటర్ప్రిట్ చేయండి అంటాను, గ్రూప్స్ గా డివైడ్ చేస్తాను. 2 గ్రూప్స్ కరెక్ట్ చెప్పాలి. ఇంటర్ప్రిటేషన్ తప్పు వచ్చిందంటే దెబ్బలు పడతాయిరో అంది కదా, అట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, ఆపుకుందామా ఇవాళకి? ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.